शिवाय गुरवे नमः। 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 అటు జగత్తు గురించి ఏక శ్లోకంగా చెప్పారట వశిష్ఠుల వారు. నా శూన్య రూపం నచ సత్స్వరూపం బ్రహ్మాభిధం భాతి జగత్ స్వరూపం తచ్చ అపరిజ్ఞానవశాత్ అనర్థభూతం పరిజ్ఞాతవత శివాత్మ. ఈ జగత్తు శూన్య రూపం కాదు, సత్స్వరూపం కూడా కాదు. అనగా ఇక్కడ ఏదీ లేదు అని గాని, అంతా ఉన్నది అని గాని అనడానికి వీలు లేదు. మరి బ్రహ్మం అను పేరు గల చైతన్యమే జగత్ స్వరూపంగా భాసిస్తోంది. జగత్తుగా ఉండేదంతా కూడా అజ్ఞానవశం చేత అనర్ధభూతమై ఉన్నది. జ్ఞానవశం చేతనో ఇదంతా కూడా శివానందలహరి స్వరూపం, పరమ కళ్యాణ రూపం, నిరతిశయ ఆనందాత్మకం, ఆనంద ఐశ్వర్యమగు నీ ఆత్మస్వరూపమేనయ్యా అని చెప్పారు. పాపపుణ్యాలు ఎలా అన్నాడు? అనుభవిస్తారు. ఎందుకంటే పాపపుణ్యాలు చేసేవాడు జీవుడు. తెలిసి చేసిన దానికి శిక్ష ఎక్కువ ఉంటుంది. పిల్లలు తెలిసి చేస్తున్నారు ఎక్కువ పీకరు, తెలిసి చేసావని. అలాగే పరమాత్మ కూడా తెలిసి చేసిన దానికి ఎక్కువ శిక్ష వేస్తారు. అయితే చాలా మందికి ఏంటంటే ఇప్పుడు చేసిన తప్పులు వచ్చే జన్మలో అంటారు, అలా ఏం ఉండదు. మరి అప్పుడు ఆ ముందు జన్మలో ఇప్పుడు అనుభవించాలి కదా, ఆ బుర్ర ఉండదు. ఇప్పుడు మనం అనుభవించక్కర్లేదులే అనుకుంటారు. ఎట్లా అనుభవించకుంటుంటారు? ఇవి పోస్ట్ పోన్ అయ్యాయి అంటే నెక్స్ట్ జన్మకి, మరి ఆ ముందుది కాబట్టి నువ్వు కర్మ అనుభవించవలసిందే. కాబట్టి ఎప్పుడైతే మనము ఆ నిత్య నామస్మరణ అనండి జ్ఞానాన్ని తెచ్చుకున్నప్పుడు రెండూ లేవన్నాడు. భూత భవిష్యత్తులు లేవని అందుకే చెప్తారు. అది అన్నిటికీ వర్తిస్తుంది. అంటే కర్మ లేదు, పాపం లేదు, పుణ్యం లేదు. కానీ మనం గనక అందులోనే ఉంటే అనుభవించాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు ఈ సంకల్ప నగరాలు ఇంకా చదివితే కన్ఫ్యూజ్ అవుతారని మిమ్మల్ని మీకు అనవసరం చెప్పి 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 పాపం సంకల్పాన్ని కూడా విసుగురాదు. సర్వ ప్రాణుల యందు తృణముల నుండి అంటే చిన్న గడ్డి పరక నుండి బ్రహ్మదేవుని వరకు ఎచటెచ్చట ఏ స్వభావంతో ప్రసిద్ధమై ఉంటుందో అచటచట స్వయముగా ఆ స్వభావమే అయి స్థితి పొంది ఉన్నది. సరే మామూలుగా కూడా జీవుడు పాపపుణ్యాలు దుర్మార్గుడు అయినా కూడా అన్నారు కదా అంత్యకాలంలో స్మరణ చేస్తే
వాడి పాపం కొంత క్షాళన జరుగుతుంది. ఏ తీర్థయాత్రలో ఏ క్షేత్రాల్లో దానికి కూడా బ్రహ్మనీతి ఉండాలి. కాశీ గురించి అందరికీ తెలుసు కదా. అంటే కాశీలో ఉందాము అనుకుని వెళ్ళిన వాళ్ళందరూ ఉండగలుగుతున్నారా? ఆయన ఉండనిస్తాడా? బుద్ధి ప్రచోదయాలు, బుద్ధిలో ప్రచోదనం కలిగిస్తాడు, అక్కడి నుంచి యువతలకు లాక్కొస్తాడు. నేను ఉండి తీరాలని నువ్వు అన్నావు, కానీ బుద్ధి సరిగ్గా లేదు కదా లోపల. అంటే అక్కడ ఉంటున్నా కూడా బుద్ధి వేరేగా ఉందనుకోండి, ఉంచుతాడా? ఉంచడు. నువ్వు ఎలా ఉండాలి? భగవంతుడి యొక్క సంకల్పంతో, అంటే ఆ భగవన్నామ స్మరణ చేస్తూ, స్వామి ఎన్నో పాపాలు చేశాను కానీ ఇక్కడ కాస్త అర్హత ఇయ్యవయ్యా నాకు, ఇక నేను అలాంటివి చెయ్యను అని దృఢ నిశ్చయంతో ఆయనకు నమస్కారం చేసుకుని అలా ఉండాలి. ఎక్కడ ఎలా ఉండాలి అక్కడ ఉండాలి. అంతేగాని అక్కడికి పోయి కూడా నేను ఎట్లా ఇక్కడ నిర్ణయించుకున్నాను, డబ్బులు బాగా ఉన్నాయి, లేదా ఇక్కడ ఉండే నాకు ఇది ఉంది, ఉంటాను నేను ఇక్కడ ఏదో పని చేసుకుంటూ ఏదో చేసుకుంటూ ఉంటానంటే ఉండనిస్తారా? అదే ఇక్కడ అంతా ఉంది. కాబట్టి అర్హతను అనుసరించి ఫలము ప్రసాదించే ప్రయోజనం ఆయన నియతి. నువ్వు క్షేత్రాలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఎన్ని చేసినా నీ బుద్ధి చూస్తాడు, నీ మనసే కదా ఆయన చూస్తాడు. కాబట్టి కనీసం అంచకాలంలో, అంటే ఫస్ట్ నుంచి లేని బుద్ధి అంచకాలంలో వస్తుందా? వాడు బీచ్ అన్నట్టే ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తుంది అప్పుడు? రాదు. మొదటి నుంచి మనం ప్రయత్నం చేస్తూ అందులో ఉంటే కనీసం పక్కవాడు చెప్పినా అయ్యో అవును కదా అని గుర్తు తెచ్చుకుని నామస్మరణ చెయ్యొచ్చు. లేకపోతే లోపల ఇంకోటి ఏదో ఉంటుంది. కాబట్టి అమ్మ ఆయా నమస్కారం రీతిగా అమ్మా. అమ్మ నమస్కారం అమ్మ, పాదాభివందనాలమ్మా. అమ్మ, ఇప్పుడు అంతటా ఉన్నది బ్రహ్మం అని తెలిసిన తర్వాత ఇప్పుడు కాశీ కాశీ అనేది సెపరేట్ గా దానికి ప్రత్యేక ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన పని ఏం లేదు కదమ్మా ఏమీ లేదు. అని నీ నాకు దేహమే కాశీ, మనస్సే ఇది శివుడు. అమ్మా. నేను ఒట్టిగా ఆ జరుగుతాయి కాబట్టి కాశీ అన్నా, నిజంగా కాశీ ఇల్లు ఉండక్కర్లా. కాశీ ఇల్లు ఉండాలంటే ఇక్కడికి ఎందుకు ఇస్తాడు ఆయన? క్షేత్రాలన్నీ సమానమే. క్షేత్రంలో భేదం చూస్తే కూడా మళ్ళీ బాధ. మనకి ఎందుకు అసలు ఏ క్షేత్రం అయితే ఏంటి? అసలైన క్షేత్రం బ్రహ్మక్షేత్రం మనమే. ఇంత మంచి క్షేత్రాన్ని పెట్టుకుని దీన్ని ఏదో చేసేసుకుంటే ఏం లాభం? దీన్ని తుప్పు పట్టించి దీన్ని నిండా చెత్త వేసేసి ఏ క్షేత్రానికి వెళ్తే మటుకు ఏమన్నా ఉపయోగం ఉందా? లేదమ్మా. చేశారు కదా ఇంతకుముందు కూడా క్షేత్ర దర్శనాలు చేశారు, ఎలా అయ్యాయి? బా దేవుడు కనపడపోయినా ముందు అన్నాలు ఎక్కడున్నాయి చూడండి, భోజనాలు చేయాలి ఫస్ట్. పదండి 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 చేయలేదా? అలాగే చేశారు, సందేహం ఏం లేదు. చాలా మంది ఇంకా అలాగే చేస్తారు. ఆయన చెట్టు ముట్టుకోమన్నాడు, ఈయన కాయ పట్టుకోమన్నాడు. క్షేత్రాల్లో వెళ్తే ఇదన్నారని అవే పట్టుకుంటారు తప్ప అసలు దేవుణ్ణి నిశ్చలంగా అవన్నీ అక్కర్లేదు, అసలైన వాడు వీడు కాబట్టి ఈ దేవుణ్ణి కాస్త అంటే ఒక 5 నిమిషాలైనా నిశ్చలంగా ఆయన్ని ప్రార్థన చేస్తాను, కళ్ళారా చూసుకుంటానని. ఏది? ఇవి చూసేసరికి నీరసం, అసలు ఆయన దగ్గరకు వచ్చేసరికి ఆయాసం. ఇంకేం ఈ లోపల ఎవరో తోస్తూనే ఉంటారు కొన్ని క్షేత్రాల్లో. ఇంకేం చూస్తారు దేవుణ్ణి? అసలు ఎట్లాగన్నా పోలే రండి తోసాడుగా పదండి అనుకుంటారు. మళ్ళీ ఏం చేస్తారు? తోసిన వాడు ఇది అంటారు, లేదా కాసేపు చూసేవాడిని. అసలు నీ మనసు అక్కడ ఉంటేగా. మనసు ఉన్నప్పుడు తోయలేదని చెప్పానా? ఏంటి ఎవరు తోయట్లేదు అనగానే తోసేశారు. అప్పటి వరకు ఎవరు తోయలేదు. సరే ఎలా జరుగుతుంది అలాగా? అది భగవంతుడు. నీ మనసు ఎప్పుడైతే అక్కడ లగ్నం అవుతుందో ఎవరు నిన్ను తొయ్యరు. లగ్నం కాలేదు కాబట్టి తోయటాలు మొదలెట్టారు. అసలు అంతకుముందు మనసు లగ్నం అయ్యేది పూర్వకాలం వాళ్ళు, అందుకని అప్పుడు తోపులాటలు లేవు. ఇప్పుడు అన్ని తోపులాటలే. రాడెక్కి చూద్దామా ఏదెక్కి చూద్దామా అని. కాబట్టి ఇక్కడ పుణ్యక్షేత్రాలు అనేది ఎందుకంటే జీవుడు తరించడానికి పరమాత్మ అలా అన్ని సంకల్పం చేసి పెట్టాడు. ఒకరి దగ్గర కాకపోతే ఒక దగ్గరైనా ఏదో స్నానం చేసైనా వీడు తరిస్తాడేమో, వీడి బుద్ధి మారుతుందేమో. మారుతుందా? మారే వాళ్ళకి మారుతుంది, మారని వాళ్ళకి ఏం మారుతుంది? ఇంకా వాడు ఎక్కడ పోయినా అంతే ఎలకతోలు. ఎలకతోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు కాదు. సింపుల్.
కాబట్టి అంతే. సంకల్పం నీలో ఉండాలి, నేను మంచిగా ఉండాలి, లేకపోతే సాధన చేసుకోవాలి, మీకు తెలిసిన మార్గాల్లో ఉంటే ఉమ్. అదే మిమ్మల్ని తీసుకెళ్తుంది. రమణ మహర్షిని ఎవరు తీసుకెళ్లారు? ఆయన ఏమైనా సాధన చేశాడా? కానీ ఆయన తపన ఏంటో ఇది నేను తెలుసుకోవాలనుకున్నాడు, అంటే బ్రహ్మాన్ని తెలుసుకోవాలనుకున్నాడు కాబట్టి ఆయనకి మార్గం తెలుసు. మీరు షాపింగ్ ఎక్కడ చేయాలని అనుకుంటే మీకు షాపింగ్ ఎక్కడ చేయాలో తెలుసు, అంతే కదా? ఆలోచిస్తే దాని గురించే కదా, ఎవరిని అడిగినా అదే అడుగుతారు. కాబట్టి అప్పుడు మీకు ఎక్కడ బెస్ట్ షాపింగ్ తెలుసు. ఆయన అవి అనుకోలేదు. ఈ నేను ఏమిటి అసలు నిద్రపోయింది, ఆయనకు తెలియదు ఇది బ్రహ్మం అని కూడా తెలియదు ఆయన. కానీ ఏదో సంథింగ్, కానీ బ్రహ్మానికి తెలుసు కదా వీడు దేని గురించి ఆలోచిస్తారు. అందుకని తన గురించి అని తెలుసు కాబట్టి మార్గం చూపించాడు, అంతే. అమ్మా ఉమ్, నమస్కారం అమ్మా. అమ్మ నాకు ఒక సందేహం అమ్మా. ఉమ్. ఇప్పుడు ఇప్పుడు ఆత్మలు ఉన్నాయి కదమ్మా, నేను ఏ అనేది ఉందమ్మా. ఆత్మలు? ఇప్పుడు బయట జన్మలు తిరిగేవా మనలోవే? మనలోవేనమ్మా. ఓకే. ఇప్పుడు జన్మలు ఉన్నాయి కదమ్మా, ఈ జన్మలు ఈ చనిపోయిన తర్వాత ఈ ఆత్మ మళ్ళీ మళ్ళీ ఎందుకు జన్మలు ఎత్తాలమ్మా? ఆ బ్రహ్మ మళ్ళీ ఇంకొక ఆత్మలను సృష్టించచ్చు కదా. ఆయనకు ఆట అమ్మ అది. ఎందుకు అంటే ఏం చెప్తాం మరి, కర్మలు చేశారు కదా, బ్రహ్మని పట్టుకోలేదు కదా. పిల్లవాడు ఎప్పటి అమ్మా వరకు ఈ ఆడతాడు? జన్మలకి వాడు ఎందుకు నేను అలా ఉన్నంత నాకు వరకు అర్థం ఆడతాడు. కావట్లేదమ్మా. బ్రహ్మ ఇంకా ఆత్మ మొత్తం జనాలందరూ చనిపోయిన తర్వాత మళ్ళీ పుట్టడం ఇవే కాకుండా ఈ సైకిల్ కాకుండా మళ్ళీ ఆ బ్రహ్మ ఇంకొక సైకిల్ సృష్టించచ్చు కదమ్మా. నువ్వు బ్రహ్మం అయితే నీకు బాగా తెలుస్తాయి, కానీ ఇప్పుడు పిల్లాడు ఉన్నాడు, ఎప్పటి వరకు ఆడతాడు? మళ్ళీ అదే పొద్దున్న డౌటమ్మా. లేచి మళ్ళీ అవే ఆటలు ఆడు పాదాభివందనాలు. ఆడతాడా? ఆడ్డా మళ్ళీ? కాబట్టి శాస్త్రానుసారం అంటే మనుషుని పాపం కొంచెమే ఉంటే ఆ వ్రత నియ తపో నామస్మరణాదుల ఫలాలు తక్కువ వ్యవధిలో వేగంగా ప్రయోజనకారి అవుతాయి. అన్ని ఆ యొక్క బ్రహ్మం యొక్క సంకల్పాలే. కాబట్టి మంది కొంత ఉందో ఎంత ఉందో ఎలా తెలుస్తుందండి? నేను ఇట్లా కంప్యూటర్లో కొట్టగానే మీ బయోడేటా వస్తుందా? తెలియదమ్మా. అలా లేదు, అదే వచ్చిన బాధ. ఉమ్. ఇక నా అర్థం ఏంటంటే అప్పుడు ఎలా ఉంటుంది, నువ్వు ఆనందంగా లేవంటే నువ్వు కర్మ అనుభవిస్తున్నావు, నీ బుద్ధి మారలేదు అంటే కర్మే. నేను ఆనందంగా ఉన్నాను, నా బుద్ధి చక్కగా మంచి మార్గంలోనే ఉంది, దైవం దగ్గరే ఉంది అనుకున్నప్పుడు నీకు అసలు ఏది కొంచెమే ఉందని అర్థం. ఏదైనా బాధ వస్తే ఫీల్ అవుతావు కదా, ఎక్కువ ఫీల్ అవ్వవు, కొంచెమే. అయిన దానికి ఫీల్ అయ్యారు అనుకోండి, పుణ్యం లేదు, పాపమే. పాపమే బాధ. బాధ అంటే వేరేదేం కాదు, పాపం అంటే ఏమిటి? బాధ నువ్వు అనుభవించేది. కాబట్టి అనవసరంగా అనుభవించడం ఎందుకు? అది లేని బాధ. నిజంగా ఉందా? లేని దాన్ని నువ్వేం చేస్తావు? మళ్ళీ అనుభవిస్తున్నావు, తెచ్చుకుని అనుభవిస్తున్నావు. కాబట్టి అది మరి సంచిలోదేమో. కాబట్టి సింపుల్ లాజిక్ పెద్ద ఏముండదు, ఆనందంగా ఉన్నామా అది. కాబట్టి పాపానికి సమానంగా ఉండాలి. అర్జించిన ధర్మము పాపానికి సమానం ఉంటే ఆ రెండిటి యొక్క భోగం కొరకై మళ్ళీ గోలలు. కాబట్టి ఎందుకు లేని నేను చెప్పట్లేదు, పుణ్యపాపాలతో మీకేం పని? చేయకుండా ఉండండి, చేసుకునే వాళ్ళని ఏం చేస్తాం? వదిలేద్దాం. అంతే అమ్మా. సాధనా మార్గంలో ఉన్న వాళ్ళ సంగతి. కాబట్టి మీరు పక్క వాళ్ళ గురించి ఆలోచిస్తే పాపం చేసినట్టే. వాడేదో అమ్మా బాగా చెప్తున్నాడు కదా అని విన్నా అర్థమైందమ్మా. పాపమే. అంతే అమ్మా పాదాభివందనాలమ్మా, చాలా బాగా అర్థమైందమ్మా ఆ విషయం. అనుభవంలోకి వచ్చిందమ్మా. పాదాభివందనాలమ్మా. అది. కాబట్టి ఆనందంగా ఉండండి. అంతే అమ్మా. సహజంగా ఆనందం ఎప్పుడు లభిస్తుంది? లోపల ఏం లేకపోతే, అవతల వాళ్ళ మీద ఏ అభిప్రాయం లేకపోతే ఆనందంగా ఉంటారు. వాళ్ళలో ఏదన్నా ఉన్నా నీలో లేనప్పుడు కదా నువ్వు ఆనందంగా వాళ్ళని పిలుస్తావు. అవతల వాడు చెడ్డవాడు, ఓకే, నీ మనసులో వాడి చెడ్డతనం గురించిన చింత లేదనుకోండి, వాడి చెడ్డ వాడిని బాధిస్తుంది, కానీ నిన్నెందుకు బాధించడం? చీ వెధవ వాడు చెడ్డవాడు నువ్వు అనుకున్నంతసేపు నీకే కదా బాధ. అవునమ్మా. అనుకోవటం చెడ్డవాడు చెడ్డగా వాడు ఏం చేసుకుంటాడో చేసుకొనియండి, వాడి కర్మ వాడు ఎలాగో అనుభవించక తప్పదు. మీరెందుకు అనుభవిస్తారు వాడి దాంట్లోంచి తీసుకుని? అంతే కదా, వాడి చెడ్డతనం మీరు తలుచుకున్నారు అనుకోండి,
వాడి చెడ్డతనం తగ్గుతుంది అనవసరంగా. మరి అదెందుకు చెడ్డతనం తగ్గించడం అంటే వాడి బుద్ధి మాత్రం ఆటోమేటిక్ గా వాడి చెడ్డతనం వాడికే పోతుంది. మీరు ఎంత తీసుకుంటారండి అనవసరంగా. అప్పుడు తలుచుకుని మీరు చెడ్డగా అవుతారు. కొంచెం జాగ్రత్తగా ఉంటారు. యద్భావం తద్భావతి కదా. చెడు తలుచుకుని మనసంతా వికలమైపోద్దమ్మా అనవసరంగా. చిన్నప్పుడు చెప్పా కదా, పేపర్లు కరెక్షన్ చేసేవాళ్ళు వేరే పిల్లలు. 2-3 తప్పులు వచ్చేస్తాయి కదా. పిల్లలు ఏముంది, పిల్లలంటే క్లాస్మేట్సే. 4వ సారి స్పెల్లింగ్ మాకు వచ్చేది. 5వ 6వ పేపర్కి వచ్చేసరికి ఏమయ్యేది, తప్పు స్పెల్లింగ్ కూడా కరెక్ట్ అని వేసుకునేవాళ్ళు. వరుసగా వచ్చాయనుకోండి, మధ్యలో ఎక్కడ కరెక్ట్ రావు. కొంతమంది అసైన్మెంట్లు ఒక 4 స్టూడెంట్స్ ఫస్ట్ సెకండ్ అలా వచ్చేవాళ్ళ చేత మా చేత దిద్దిచ్చేవాళ్ళు టీచర్లు. మరి ఏం చేస్తారు, 40 మంది 50 మంది పిల్లలు ఉంటే వస్తారా వాళ్ళు కూడా పాపం. మరి వారానికో టెస్ట్ పెడితే అప్పుడు అందుకని మాకు ఇచ్చేవాళ్ళు కరెక్షన్ చేయమని. ఈ ఇంటర్వెల్లో అప్పుడు లంచ్ టైం గబగబా తినేసి కరెక్షన్ చేయాలి. అది వరుసగా మధ్యలో కరెక్షన్ వస్తేనేమో మనకి కరెక్ట్ స్పెల్లింగ్ గుర్తుంటుంది. కరెక్ట్ చేసి అది ఇది తప్పు ఇది తప్పు ఇది తప్పు అనుకుని 4వ సారికి ఆ తప్పే కరెక్ట్. మేము చిన్నపిల్లలమే కదా అని అప్పుడు టీచర్ అనేది అనమాట, కంగారు పడకండి 2వ సారి మళ్ళీ కరెక్షన్ చేయండి అని. అందుకని మేము చేసిన పక్క పిల్లకి ఇచ్చి వాళ్ళకు మేము తీసుకునేవాడు. ఎందుకంటే పక్కవాడు తప్పు మనకి బాగా తెలుసు. అందుకని అప్పుడు మళ్ళీ చెక్ చేసాం. మరి లేకపోతే కరెక్షన్ చేశాక చేస్తే క్లాస్మేట్స్ తో తలకాయ నొప్పి కదా, నా బుక్ ఎవరు కరెక్ట్ చేశారు అని అడుగుతారు వాళ్ళు. ఏమైంది ఒక్కటే కదా, కొంచెం దిద్ది కరెక్ట్ చేయొచ్చు కదా, ఏమవుతుంది నీకు అనేవాళ్ళు. అడిగేవాళ్ళు అలాగా, ఏమైతుంది అది నువ్వు పెన్ను తోటే కదా ఇలా ఇలా అంటే, నేను అది రెడ్ పెన్ను కదా అంటే ఏదో ఒకటి చేసి కరెక్షన్ పెట్టచ్చు, మార్కులు వేయచ్చు కదా అనేవాళ్ళు. నేను అట్లా మార్కులు అయితే నీతో కూర్చోవాలి నేనని చెప్పాను. పిల్లలు కదా ఎవరైనా అలాగే ఉంటారా, చిన్నపిల్లలకి ఏముంటుంది అప్పుడు, పెద్ద ఆలోచనలు ఇవన్నీ ఉంటాయా. కాబట్టి అన్ని కూడా బ్రహ్మనీతి ప్రకారమే. కాబట్టి నా బుద్ధి బ్రహ్మనీతి అంటారా, బుద్ధి బ్రహ్మనీతి కాదు. ఆయన అప్పుడు ఈ కర్మ ఆ కర్మ 2 కల్పిస్తాడు, జాగ్రత్త. 2 అనుభవించే శక్తి ఉంది అనుకుంటే మనం ఏం చేస్తాం. పాదాభివందనాలమ్మా. బ్రహ్మం తెలియబడే వరకు మాత్రమే బ్రహ్మనీతి అమ్మా. తర్వాత కూడా బ్రహ్మనీతే కదా. అంటే ఇందులో ప్రయత్నం బ్రహ్మం కదా. అవునమ్మా. నువ్వు నియమిస్తావు అందరినీ. తెలియబడే వరకు అన్నావు, అయ్యే వరకు అనలా. కాబట్టి తెలియబడిన తర్వాత బ్రహ్మం నియతి ఏం చెప్పింది, ప్రయత్నపూర్వకంగా బ్రహ్మంలోనే ఉండాలి. అవునమ్మా, ఆ ప్రయత్నం బ్రహ్మమే కదా. అవునమ్మా. బ్రహ్మం లేకుండా అప్పుడు కూడా మరి బ్రహ్మ నియతి నేను ఉంటాను వీళ్ళు అనుకున్నాడు కదా ఆయన పాపం. అవును. అందుకనే ప్రయత్నపూర్వకంగా బుద్ధులు సరిగా పెట్టుకోవాలని చెప్పారు. అమ్మా తప్పకుండా అమ్మా. మళ్ళీ బుద్ధి అనుసారాన్ని కర్మ చేశారనుకోండి మళ్ళీ పడిపోతామమ్మా, మళ్ళీ చక్రంలో. భజనే. కాబట్టి బ్రహ్మనీతిగా మీకు తెలియచెప్పాడు. తెలియచెప్పాడు ఒరే ప్రయత్నపూర్వకంగా ఆచరణ చెయ్యి అన్నాడు. ఆచరణ ఏమన్నా కష్టంగా ఉందా? ఏం లేదు. నిద్రలో చెప్పకండి, మెలుగుతో చెప్పండి. ఆనందంగా అంతే. మరి కష్టం లేనప్పుడు పొందాలి కదా. తప్పకుండా అమ్మా. అమ్మ పాదాభివందనాలమ్మా. అమ్మా, ఈ జగత్తు నా అజ్ఞానం వల్లనే, నా భ్రాంతి వల్లనే కనపడుతుంది కదమ్మా. వన్స్ నేను బ్రహ్మాన్ని అయితే ఇంకా భ్రాంతి అజ్ఞానం ఉండదు కదమ్మా, జగత్తు కనపడదు కదమ్మా, జగత్ అనేది ఉండదు కదమ్మా. కనపడదంటే అది ఉంటుంది, అప్పుడు పిల్లాడి మీద కోపం రాదు. వెంకట్ అమ్మా అర్థమైందా? అర్థమైందమ్మా. అంతే, సిద్ధం. పిల్లాడు ఎక్కడికి వెళ్ళిపోడు. పిల్లాడి అల్లరంటావా వాడిది ఇదంటావా ఏదన్నా కానీ నీకు పిల్లాడి మీద లోపల కోపం ఉండదు కాబట్టి వాడికి పాప దెబ్బలు పడవు. అమ్మా అప్పుడు పిల్లాడు కూడా బ్రహ్మమే,
తనకి భ్రాంతి వలన అమ్మ, ఇంకా నాకు భ్రాంతి ఉన్నప్పుడు పిల్లాడు కూడా కనపడు కదమ్మా, అప్పుడు భ్రాంతి లేనప్పుడమ్మా, క్షమించండి అమ్మా. అలా కాదు నాన్న, ఇప్పుడు చూడు, నీకు చికాగ్గా కోపంగా ఉన్నప్పుడు పిల్లాడు చిన్న తప్పు చేసినా వాడిని పెద్ద శిక్ష వేస్తావు, అవునా అవునమ్మా. కదా? అమ్మా అవునమ్మా. ఎప్పుడైతే నువ్వు బ్రహ్మం అయిపోయావనుకో, ఈ అనవసరమైన చికాకులు కోపాలు లేనప్పుడు వాడి మీద నీకు కోపం వస్తుందా? రాదమ్మా. సామరస్యంగా మాట్లాడగలుగుతావు, సామరస్యంగా చెప్పగలుగుతావు. ఎలా చెప్పాలి అన్న విఘ్నత నీకు కలుగుతుంది. తేడా అదే, జగత్తు ఉన్నది జగత్తు లేదు అంటే తేడా నీలో ఆ యొక్క స్ఫురణ, సామరస్యం, ప్రేమ అవసరాన్ని బట్టి. పిల్లాన్ని దండించవు అసలు అని చెప్పటం లేదు, నిజంగా వాడు తప్పు చేస్తుంటే ఎలా దండించాలో అన్న స్ఫురణ నీకు వస్తుంది. కఠినంగా శిక్షించాలా లేక ఒక మాటతో వాడికి ఇది చేయాలా అన్న స్ఫురణ నీకు ఆటోమేటిక్ గా కలుగుతుంది. అలాగేనమ్మా. ఇప్పుడు మీరు చెప్పినప్పుడు నేను కొన్ని సలహాలు మీకు చెప్పాను, అప్పుడు మీకు అనిపించిందా నీకు అవును కదా ఇలా చేసి ఉండొచ్చు నేను అని అనిపించిందా? అనిపించిందమ్మా, అదే అది చేస్తున్నానమ్మా. అప్పుడు నేను చెప్పాక అనిపించింది. అప్పుడు నువ్వు బ్రహ్మం అయిపోతే ప్రథమంగానే నీకు కలుగుతుంది అది. అలాగేనమ్మా. ఏమిటి అర్థమైందమ్మా. పిల్లడు పెళ్ళిళ్ళు కూడా చేయాలి, నేను బ్రహ్మ నేను చేయను అనుకో, అలాగేనమ్మా. కదా? అమ్మా తప్పదు కదా, అలాగే. ధర్మం. నీతి అమ్మా, ధర్మం ఉంటుందమ్మా, ఇంకా ధర్మం ఉండదు కదమ్మా అప్పుడు. కానీ నువ్వు గృహస్థాశ్రమంలో ఉన్నావు కదా, అవునమ్మా. వేరే ధర్మాలు ఏం లేవు, కానీ గృహస్థాశ్రమంలో ఉన్నావు. అక్కడ పిల్లవాడు ఇంకా చిన్న పిల్లవాడు కదా, వాడికి మంచి చెడ్డలు చెప్పే ధర్మము, వాడికి ఉద్యోగం వచ్చే వరకు పెళ్లి చేసే వరకు అది నీ ధర్మం. దేహం ఉన్నది కదా, అవునమ్మా. గృహస్థాశ్రమాన్ని వదిలేలే కదా. అవునమ్మా, అర్థమైందమ్మా. వదిలేమని కూడా చెప్పరు. నేను వదిలేసానా? లేదమ్మా. నా ధర్మం నేను చేస్తున్నాను చెప్పలేదు. అవునమ్మా. ఎక్కడి వరకు ధర్మం అనేది స్ఫురణకు వస్తుంది, ఏది ధర్మము ఏది ధర్మం కాదు, అలాగే అమ్మా. స్ఫురణలో ఉంటుంది. స్ఫురణలో ఉంటుందంటే నీకు స్వయంగా నీకు తెలుస్తుంది అని అర్థం. అలాగేనమ్మా. అది మాత్రమే చేస్తావు అప్పుడు. ఇప్పుడు అలా చేయటం లేదు కదా. ప్రతిసారి చేయట్లేదమ్మా, కొన్నిసార్లు బాహ్యంలోకి వెళ్తున్నానమ్మా. పర్వాలేదు, ఆ కొన్నిసార్లే మళ్ళీ ఇదవుతుంది కదా. అవునమ్మా. ఆ కొన్నిసార్లు కూడా వెళ్ళకపోతేనే నువ్వు బ్రహ్మం అవుతావు, అప్పుడే నీకు తెలుస్తుంది అసలైనది. ఇప్పుడు బాస్ మీద కోపం వస్తే ఏం చేస్తావు? ఇప్పుడు ఇంక మీ అనుగ్రహంతో ఏం చేయట్లేదమ్మా, బ్రహ్మం నేను బ్రహ్మాన్నే కదా, ఇదంతా బ్రహ్మం అదే నాకు సేమ్ అలాగే వస్తుంది. పిల్లల దగ్గర కూడా వస్తుంది. అంటే నీ గృహస్థాశ్రమంలో కూడా నువ్వు బ్యాలెన్స్డ్ గా ఉండగలుగుతావు. అలాగేనమ్మా. అర్థమైందమ్మా, పాదాభివందనాలమ్మా. అంటే మరణించిన తర్వాత ఏ బుద్ధులు వస్తే ఎందుకండి, కావాలా? అప్పుడప్పుడు చెప్పుకున్నాం కదా, మరి పొద్దున్న చచ్చా మనం చనిపోయాక ఏమిటి అనేది ఎందుకు చెప్పండి, అక్కర్లే కదా. అక్కర్లేదు. అవన్నీ అక్కర్లేదు కదా, కావాలా? చదువుకుంటారా? నేనైతే చదవను, నాకు ఇష్టం లేదు. ఉన్నప్పుడు సరిగ్గా ఉండాలి, కానీ చనిపోయాక ఏడితే ఏం లాభం? అయ్యో నేను తప్పులు చేశానని అప్పుడు వాడు ఏడితే ఏమిటి ఉపయోగం కదా. సినిమాల్లో చూడండి, చివరికి వాడికి బుద్ధి వస్తుంది. ఏంటంటే చివరికి బుద్ధి వస్తే ఏం లాభం? ముసలాడయ్యాక. అదేదో ముందర బుద్ధి వస్తే సినిమా ఆనందంగా ఉంటుంది, చూసే వాళ్ళకి ఆనందంగా ఉంటుంది, విడిపోతారు, చివర్లో కలుపుతారు. కొడుకులు పెద్దగా అయ్యాక ఎప్పుడో ఏదో కొన్ని సినిమాల్లో పెద్దగా అవుతారు, కొన్ని సినిమాల్లో పెద్దగా అవుతారు, అప్పుడు కలుస్తారు. అప్పుడు కలుసుకుని ఏం లాభం? లైఫ్ అంతా అయిపోయాక నేను తప్పు చేశా అని వీళ్ళేడు వాళ్ళేడు, అదేదో మొదట ఏడిస్తే అయిపోయేదా? అమ్మా మొదట ఏడిస్తే కలిసి ఉంటారు కదా. అవునమ్మా. సినిమాలో ఆనందమైన పాటలు చూస్తాం కదా, లేకపోతే ఈవిడ ఏడుపు ఆయన ఏడుపు అక్కడి నుంచి మధ్యలో పిల్లలది, మళ్ళీ వీళ్ళకో హీరోయిన్ పెట్టాలి పాపం.
ఇప్పుడు మనకు అర్థం కాదు కదా చూసే వాళ్ళకి, ఏమిటి ఇంతమంది అనేసి. ఒక్కోసారి కదా హీరో లాగే ఉంటాడు కొడుకు కూడా. ఇద్దరు కొడుకులు ఉంటే ఇక్కడో కొడుకు అక్కడో కొడుకు, ఇంతమందిని గుర్తు పెట్టుకోవద్దు మనం. అమ్మా పాదాభి వందనాలమ్మా. ఉమ్. ఇప్పుడు చిన్నపిల్లలు అయితే బాధపడాలి కానీ రెక్కలు వచ్చి ఎగిరిపోయిన వాటి గురించి కూడా మనం బాధపడి పనే ఉందమ్మా. బాధ పడకూడదనే చెప్తున్నాను. ఎందుకు బాధపడ్డాం? అదే కదా. అంతే. అలాగే అమ్మా. కానీ ఎవరి సంస్కారం వాళ్ళదమ్మా. వాళ్ళు అంటారు, వాళ్ళు అన్నారని బాధపడితే ఇప్పుడు బాధపడే వాళ్ళు ఎవరయ్యారు? మనం అయ్యాం. ఎందుకు మనం మనం బాధపడాలి? ఎందుకు పనికిరాకంటే అయిపోతున్నాం కదమ్మా. ఎందుకు పనికిరాకంటే అయిపోతున్నాం కదా ఆ బాధలో. ఇంకా అదే బాధపడడం మరి, ఎందుకు? అందుకే బాధపడకుండా భగవంతుడి పరమాత్మను శరణం పట్టుకుంటే. కాదండి, పరమాత్మ పుట్టించింది ఎందుకో మనకి తెలిసిన తర్వాత, మీకు ఇప్పుడు బాగా అర్థమైన తర్వాత, అనవసరమైన మాటలు పట్టుకుని బాధపడి పరమాత్మను వదిలేస్తున్నారు కదా. అవునమ్మా. కాబట్టి అది చేయకూడదు. పరమాత్మే ముఖ్యమని పట్టుకోండి. దేవుని కూడా పరమాత్మ ఏం చేస్తాడో తలుచుకోవట్లేదు. చూద్దాం. మీరు ఇది తలుచుకుని బాధపడి పరమాత్మను వదిలేశారు. పరమాత్మ అంటే ఎంతసేపు తలుచుకున్నారో బాధపడ్డారో అంతసేపు పరమాత్మ లేడు కదా మీ దగ్గర. ఎందుకంటే పరమాత్మ మీ దగ్గర ఉన్నప్పుడు బాధ ఉండదు, డిస్కషన్ ఉండదు. అవునమ్మా. పరమాత్మ లేని టైంలో మాత్రమే మీరు బాధపడతారు. దాని గురించిన ఆలోచనలు ఇంకా సరే ఎంత ఏదైతే అది ఒక్కొక్కరిది ఒక్కొక్క రకం. కాబట్టి ఎందుకు మనం తెలిసిన తర్వాత ఎప్పుడు కూడా సాధకులు అనే వాళ్ళనండి, పరబ్రహ్మం తెలిసిన మన ఆరాధించే దైవంకి మనము ఉన్నాడు నాకు అన్న ధైర్యం మీకు ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా ఆ ఒక్క సెకండ్ ఓకే అన్నారు, బాధపడ్డారు, అయిపోయింది. మరలా అన్నప్పుడు ఇది కర్మను అనుభవించినట్టు అవుతుంది చిట్టమ్మ గారు. అవునమ్మా. లేని కర్మను ఎందుకు అనుభవించాలి? వాళ్ళు ఏదో అన్నారండి, వాళ్ళకి సంస్కారం ఉందా లేదా, ఎందుకు అవసరం అన్నారు? లేదు కదమ్మా. వాళ్ళు ఎగిరిపోయిన పక్షుల గురించి మనం పట్టుకుని ఆలాడడం దాని గురించి అవసరం కాదు కదమ్మా. ఇంకా అదే అంటున్నా నేను. మీరు ఎందుకు మరి అన్ని తలుచుకుంటున్నారు? వదిలేసి హాయిగా నామస్మరణ మీదే మీరు శ్రద్ధ పెట్టండి. కృష్ణుడిని నమ్మానన్నారు, ఆయన మాధవ కేశవ ఎన్నో నామాలు, ఒక్కటి నామం పట్టుకోండి, ఎక్కువ పట్టుకోకండి, ఒకటే ఒకటి. ఆయన అన్ని నామాల్లో మీకు ఏది ఇష్టమో ఆ ఒక్క నామాన్ని జపం చేయండి. తర్వాత మన చమత్కారం చూడొచ్చు. మనం ఏం చేస్తున్నామంటే పరమాత్మను నమ్మకుండా మాటలని మీరు అదే మననం చేసుకోవటం వల్ల దుఃఖము పెరుగుతోంది. కాబట్టి ఇక్కడ విఘ్నత ఎక్కడ రాదమ్మా. వాటితో పోతే మనకు దుఃఖం తప్ప మనకి ఎటువంటి దుఃఖం భగవంతుడు ఉన్నాడు నాకు. ఇంకా అంతకంటే నేను చేసేది అలా అన్నప్పుడు అసలు బాధ అనేది రాకూడదు, కళ్ళెమ్మట నీళ్లు రాకూడదు. నన్ను దుఃఖ పెట్టడానికి భగవంతుడే పెట్టాడు అవి కూడా. అదే ఇవన్నీ ఏం అనుకోకుండా తెలిసినది కాబట్టి, సత్యం తెలిసాక మీరు ఇంకా అవన్నీ తలుచుకోకుండా, పరమ సత్యము నామస్మరణే కాబట్టి నామస్మరణ చేసుకోండి. ఒకటే నామం పట్టుకోండి. అలాగమ్మా. ఒక నామానికి ఎప్పుడు నియమనిష్టలు అంటే అర్థము స్నానం చేసినా చేయకపోయినా అన్న నియమాలు ఏమి ఉండవు. మీరు నిద్ర లేచినా చేయొచ్చు, లేవగానే చేయొచ్చు, ఎలా ఉన్నా మీరు నామంని ఆపాల్సిన అవసరం లేదు, ఆవశ్యకత లేదు, దానికి దోషం ఉండదు. మీరు అలా చేసుకోవచ్చు, నిరంతరం చేసుకోవచ్చు. అది ఎప్పుడూ కూడా మిమ్మల్ని ధైర్యంగా ధర్మంగా ఉంచుతుంది. అది మీకు ఎప్పుడూ ఆనందాన్ని కలగజేస్తుంది. అలాగమ్మా. పాదాభివందనం. పాపం చేసేవాడు శ్మశాన వైరాగ్యం లాగా చనిపోయిన వాడిది ఏం చేస్తారంటే తలుచుకుంటూ శ్మశానం వరకు వెళ్తారు. తర్వాత ఇంటికి వచ్చాక ఆస్తులు గుర్తొస్తాయి. వెళ్ళేటప్పుడు ఇదని అనుకుంటారు కదా, వచ్చాక వీడు అసలు మనకి ఏమన్నా ఉంచాడో లేదో రాశాడో లేదో అంటారు. ఒకళ్ళు ఒక్కొక్క రకంగా. ఎలా అయితే ఏంటి, 10వ రోజు లోపల అన్ని పని చేసుకుని వెళ్ళిపోరు. కొంతమంది 10వ రోజుల్లో చేస్తారు, కొంతమంది ఇంకా ముందే చేస్తారు. రకరకాల బుద్ధి. కాబట్టి మన బుద్ధితో మనం చేసి ఇది బ్రహ్మనేది అనకూడదు.
కాబట్టి మీ బుద్ధుల ప్రకారంగా మీరు ప్రయత్నం చేసి బాధపడుతున్నారంటే అది బ్రహ్మనీతి కాదు, మీదే. బ్రహ్మనీతిలో ఎప్పుడూ కూడా ఆనందమే ఉన్నది కానీ చెడు లేదు. మీరు చెడు చేస్తున్నారు అని అంటే అది మీదే, అనుభవిస్తున్నారంటే మీదే. అది సంచిలో తనండి, ఇప్పటిదనండి, ఎప్పటిదన్నా అనండి. ఏదైతే నేను ఏడుస్తున్నప్పుడు ఎవరే నీ సంచిలోదే ఏదంటే వాడు కొళ్ళు పండదు. ఎందుకు? అనుభవిస్తున్నప్పుడు. అప్పుడు తీరిగ్గా కూర్చుని మీరు కూడా ఆలోచిస్తారా ఇది నా సంచిలోదా ఎవరిదే అని? ఏడుపున్నప్పుడు చూడండి ఏది గుర్తురాదు. అదే ఆనందంగా ఉన్నప్పుడు ఎన్ని ఉంటాయి చక్కగా. అందుకే ఆనందంలో ఉన్నప్పుడు వరాలు ఇవ్వకూడదు అంటారు, కోపంలో మాట్లాడకూడదు, ఆనందంలో వరాలు ఇవ్వకూడదు అన్నారు. రాజులు అంతే కదా, మెడలోంచి తీసి టక్కని ఇచ్చేస్తారు, తర్వాత ఏడిస్తే లాభం. రాజులు కాబట్టి మెడలోంచి ఇచ్చినా వాడికి మళ్ళీ ఉంది. అదే మీరు ఇచ్చేసారు అనుకోండి తర్వాత కష్టం కదా. వరాలు ఇవ్వకూడదు. ఇలా రకరకాలు ఉంటాయి. అయినా ఇప్పుడు మీకు బ్రహ్మ తెలిసింది సాధకులు కదా, మీ అందరు సాధకులేనా బాధకులా? సాధకులేమమ్మా. సాధకుడినేనమ్మా, పాదాభివందనాలు. సాధకులే కదా, కాబట్టి సాధకులు బాధపడరాదు. సరే. ఆనందంగా ఉండాలి. ఆనందంగా ఉండాలి అంటే అది కూడా తెలుసు. తెలియంది ఏమన్నా ఉందా? పోనీ కొత్తగా చెప్తామంటే ఏమీ లేదు. కొత్తగా ఉంటే మరణమే. మళ్ళీ మరణం గురించి ఏం చెప్పుకుంటాం తెలీదు. ఎన్ని మరణాలు చూసాం, చూడలేదు. ఎవరు ఎలా చనిపోయారు, కొంతమంది బాగా అనుభవించి చనిపోయారు అంటే అర్థం ఏంటి? మనం అనుకోవచ్చు మనం అనుభవించే పక్కవాడు మనకి చేస్తాడు కదా, ఎందుకు చేస్తాడండి? తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు? ఎక్కడ పెడతారో మనకేం తెలుసు. క్యాన్సర్ పేషెంట్ ఒక అమ్మాయి, చివరిలో ఆ అమ్మాయికి చర్మం ఊడిపోయేది. నెమ్మదిగా ఆ పిల్లకి ఇంకా బాహ్య స్మృతి అంటే కొంతమందినే గుర్తుపట్టడము అలా జరుగుతోంది. చర్మం ఊడిపోయేది కాబట్టి పనివాళ్ళు దొరకలేదు. భర్త ఏమని చేస్తాడు, అంటే ఇన్ఫెక్షన్స్ వస్తాయి కదా, తీసుకెళ్ళి ఇంకా మనకి ఇక్కడ కొన్ని ఏంటంటే అలాంటి ఉన్నాయి హైదరాబాద్ లేదు, వాళ్ళు క్యాన్సర్ వాళ్ళని ఏదో ఉండాలి, పేరు ఉండాలి, ఎస్తో ఉంటుంది ఏదో, అక్కడ తీసుకెళ్ళి జాయిన్ చేశారు. చూడండి, నిన్న ఒక అంటరాని దానిలాగా అంటే అలా ట్రీట్మెంట్ జరుగుతుంది. చనిపోయేటప్పుడు ఎవరుంటారు, వాళ్ళు చనిపోయాక కబురు చేస్తారు, పట్టుకోండి బాడీని అంటారు. మీ ఆవిడని పట్టుకోండి అంటారా? బాడీ అవసరమా అంత భయంకరమైన జన్మలు? ఎందుకు అనుభవించాలి? ఏం పర్వాలేదండి, నాకు తెలియనప్పుడు అంటే నీకు తెలుస్తుంది, నువ్వు చెప్పలేవు కానీ నీకు తెలుసు. ఆయన నియత అంత మామూలుదా? నీ బాధ నీకు తెలియకుండా ఉంటుందా? మనం ఒట్టిగా అంటాం వాడు కళ్ళు మూసుకుని ఉన్నాడు వాడికి తెలియటం లేదండి అని. వాడికి తెలుసు కాబట్టే కళ్ళెంబడి నీళ్లు గారుతూ ఉంటాయి, లోపల నరక యాతన అనుభవిస్తాడు. మొత్తుకుంటుంటాడు, ఏం లాభం? చేతులు కాళ్ళు కదలవు, నోరు కాదు, ఏమి చెప్పలేడు, రాయలేడు, ఏమీ చేయలేడు, కళ్ళే తెరవబడవు. లోపల ఎంత ఏడిస్తే మటుకు ఏమిటండి? అవసరమా అన్ని బాధలు? కాబట్టి సాధకులు కొంచెం బుర్రను పెట్టుకుని హాయిగా ఆనందంగా సాధన బతుకు చేసుకోండి. లేనిపోనివన్నీ ఎందుకంటే అహంకారాలు కానీ మొండితనాలు కానీ ఇంకోటి కానీ అవసరమా? సాధకులు కానీ వాడి గురించి నాకేం చింత? అలా ఉంటుంది. బుద్ధి లేని వాటికే బ్రహ్మ దొరుకుతుందని చెప్పలేదు. అవును, అనుకోవటమే బుద్ధి కదా. నువ్వు అనుకోకుండా యథాప్రాప్తులను ఆచరించినప్పుడు బుద్ధి ఎలా పనిచేస్తుంది?
అవునా కదా? అలాంటి చిన్న పిల్లవాడికి నువ్వు ఏది పడితే అది పెట్టకూడదు. అక్కడ తల్లిదండ్రులుగా వాడికి ఏది నీకు అనేది నీకు తెలుస్తుంది, స్ఫురణ వస్తుంది. దాని గురించి ప్రత్యేకంగా ఆలోచించాలా? వాడికి ఎంత పెట్టాలి, ఎంత పెట్టకూడదు, ఏది పెట్టాలనేది నీకు స్ఫురణలోనే ఉంటుంది తప్ప నువ్వు దాని గురించి ప్రత్యేకంగా ఆలోచిస్తావా? ఒకవేళ తెలియకపోతే ఎవరన్నా అడిగి తెలుసుకుని పెట్టేస్తావు. అప్పుడు అక్కడ బుద్ధి వేరేగా పనిచేసిందా? కానీ నువ్వేం చేస్తున్నావు? కొన్ని విషయాల్లో మాటలు అనేసాక బాధపడతావు. అనక ముందరే గనక నువ్వు నామస్మరణతో ఉన్నావనుకో ప్రశాంతంగా ఉన్నావు. అనాలి అనుకున్నావు కాబట్టి మాట బయటకు వచ్చి దానికి ఏమంటున్నావు? ఇంకో సమర్థింపు చెప్తున్నావు. ఇలా జరిగింది కదా, అందుకని ముందు జాగ్రత్తగా నేను అన్నాను అన్నావు. అది ఎందుకు జరిగిందని ఆలోచించావా? ఇన్ని తలకాయ నొప్పులు ఉంటాయి. అందుకనే భూత భవిష్యత్తును లేవు అని చెప్పారు. సాధకుడికి భూత భవిష్యత్తులు లేవు, ఉన్నది కేవలం వర్తమానం. నువ్వు ఆ వర్తమానంలో ఉంటే ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది? నిన్న కూర బాగా ఉంది, చాలా బాగా చేశాను కదా అని ఆలోచిస్తూ కూర్చుంటే వాళ్ళ కూర మంచిగా వస్తుందా? రాదు కదా. అన్ని రాదమ్మా. కరెక్ట్ గా అవే ఇస్తావు, ఇవాళ రాకపోవచ్చు. ఎందుకు రాలేదంటే దానికి ఏం చెప్తారు? చెప్పడానికి అక్కడ ఏముందని చెప్పలేదు. అంటే బుద్ధి అంటే నువ్వు అనుకున్నావు, ఆశించావు కాబట్టి మొదలైంది. కాబట్టి అనుభవించాల్సిందే. నేను అనుభవించేది నాకేం నష్టం లేదు అనుకున్నారు అనుకోండి, ఎవరికి నష్టం? అప్పుడు అనుభవించు. అమ్మా పాదాభివందనాలమ్మా. ఇప్పుడు ఒక పక్షి తెచ్చి పిల్లలకి గూట్లో ఉన్నంతసేపు ఆహారం తెచ్చి పిల్లలకి అందరికి సమానంగా కదా పెంచుతుందమ్మా. ఇప్పుడు సమానంగా అంటే ఇప్పుడు పక్షుల కంటే తెలియదండి ఏది ఎంత తింటుంది అనేది తెలియదు. కానీ ఇప్పుడు చూడండి కుంతి ఎలా పెట్టింది, భీముడికి సగం అన్నం పెట్టేది, మిగతా సగం మిగతాడు. ఎందుకంటే ఈ పిల్లవాడికి ఎవరు ఆకలి తిన్నంత ఎక్కువ, ఆలోచన. ఎక్కువ తింటాడు అని. కాబట్టి ఉమ్, ఆలోచన అనేది మనిషికి ఉన్నది కానీ ఉమ్, వేరే జీవాలకి లేదు కదమ్మా. అవును. అది తేడా. అది అలాగనే ఎప్పుడు కన్న తల్లికి ఉండదు కదమ్మా. అలాగా ఏ బిడ్డ అంటున్నాను అయినా మీరు సమానంగానే చూస్తుంది కదా. లేదు. సమానము అంటే మీరు అంటారు కానీ ఇప్పుడు ఉమ్, ఈ పిల్లవాడు అల్లరి చేస్తాడు, వాడిని దండించాలి కదా. ఉమ్, వీడు అల్లరి చేయడు, అవును. వాడిని ఎలా దండిస్తుంది? అప్పుడు సమానంగాని వాడు అనుకుంటాడా? ఉమ్, ఇప్పుడు అనుకోడు ఈ కానీ పిల్లవాడు తల్లికి మాత్రం సమానమే అంతాను. ఆ? తల్లికి సమానంగానే ఉంటది కదమ్మా అందరం. పెద్ద అయిన అవునమ్మా, తర్వాత కూడా వాళ్ళ సమానంగానే. ఆశపాస్తుల మరి వల్ల కూడా సమానంగానే ఉంటది కదమ్మా. అదే నేను చెప్తున్నాను, మీరు వినండి. ఉమ్, ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఒకలాగా ఉన్నప్పుడు సమానత్వం అనేది కనపడుతుంది. ఉమ్, మరి ఒక పిల్లవాడు అల్లరి చేస్తాడు, ఒక పిల్లవాడు అల్లరి చేయడు, ఒక పిల్లవాడు బాగా చదువుతాడు, ఒక పిల్లవాడు చదవడు. అప్పుడు అవును. చదివే పిల్లాడిని తిడుతుందా తల్లి? చదవని ఉమ్, పిల్లాడిని కోపడుతుంది. ఉమ్, వాడేమంటాడు? నువ్వు వాడిని తిట్టలేదు, నన్నే తిట్టావు అంటాడు వీడు. ఇది ఉమ్, అందరిళ్లలో ఉండేది. మరి ఉమ్, సమానత్వం చూపించామా అనేసి ఇద్దరిని మన వీడిని కోపడకుండా ఉంటే వీడు బాగుపడతాడా మరి? అవునమ్మా. మరి అప్పుడు తేడా వచ్చింది కదా. ఒకటికి ఇది ఫుడ్ పడుతుంది, ఇంకొకటికి ఆ ఫుడ్ పడదు. పెడుతుందా తల్లి? అవును. నీకు అది పడదురా, నువ్వు తినకు, అది వాడే ఉమ్, తింటాడు అని చెప్పి చెప్తుంది. మరి అప్పుడు అవును. వాడేమంటాడు? నీకు నేనంటే ఉమ్, ఇష్టం లేదంటాడు, ఏదో అంటాడు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు అప్పుడు. అవును. సమానంగా నన్ను చూడలేదు అంటాడు. అవును. ఇప్పుడు మరి ఆస్తిపాస్తి ఇద్దరు పిల్లలు విషయాల్లో కూడా ఉన్నారనుకోండి, అలాగే ఒకటి ఉంటదమ్మా. సంపాదించి మీకు ఇస్తాడు. వినండి మొత్తం. ఉమ్, వాడు ఉమ్, ఇవ్వడు, ఇంకొకడు ఇవ్వడు. వాడికి వచ్చే జీతమే కొంత, వాడు ఇంకా మీకేమి ఇస్తాడు? అప్పుడు మీరు ఉమ్, వీడు మంచివాడు వాడు చెడ్డవాడు అనగలరా? వీడికి 1,00,000 అలా. వచ్చింది కాబట్టి వీడు మీకు ఇస్తాడు. వాడికి 1,00,000 రాదు, 10,000 వస్తుంది. మీకేమి ఇస్తాడు? వాడు వాడు బతకాలిగా. అవును. అమ్మా నా దగ్గర లేదన్నాడు అనుకోండి, అప్పుడు మీరు పిల్లాడి మీద కోపం తెచ్చుకుంటారా? ఉమ్, ఎలా కుదురుతుంది? అవును. వాడేమంటాడు? సమానం, నా దగ్గర ఇంత తీసుకున్నావు, తమ్ముడు దగ్గర ఎందుకు తీసుకోవా? తమ్ముడో అన్నో ఎవరో ఒకటి వాడి దగ్గర ఎందుకు తీసుకోమంటాడు ఉమ్, ఉమ్, కదా. ఇక్కడ అవును. సమానత్వం అంటే ఏంటంటే నా పిల్లలు అన్న సమానత్వం ఉంటుంది తప్ప ఆ ఉమ్, పిల్లలు పెరుగుతున్నప్పుడు వాళ్ళ యొక్క బుద్ధిని బట్టి, వాళ్ళ యొక్క ఉమ్, వ్యవహారాన్ని బట్టి తల్లి వ్యవహారం చేస్తుంది. అవునమ్మా. ఇద్దరిని ఒక మరి రకంగా ముందు ఎలా పుట్టిన ట్రీట్ ముందు చేస్తాం? చెప్తారు, వెనకాల పుట్టిన వెనకాల చెప్తారు కదమ్మా. ఆ
ముందు పుట్టిన వాళ్ళకి ముందు అన్ని జ్ఞానాలు అబ్బుతాయి, అన్ని ముందు కలుగుతాయి. ఆ ద్వారాగా ఎక్కువ పొందొచ్చు. లాస్ట్ వాళ్ళకి పొందకపోవచ్చు. మరి అది సమానం అవుతుందా, లేకపోతే ఎవరి దానికి ఇవ్వాలా? ఎవరిది వాళ్ళకే ఎవరిచ్చింది ఇవ్వాలి. దానికి ఇచ్చేయాలా? ఇక్కడ ఒకటి చూడండి, ముందు వాళ్ళకి జ్ఞానం వస్తుంది, రెండో వాళ్ళకి అనడానికి లేదు. ఎంతో మంది పెద్ద పిల్లలు వాళ్ళకి అర్థం కాదు, రెండో వాళ్ళు చాలా ఇదిగా ఉంటారు. అందరి ఇళ్లలో ఒకే రకంగా ఎప్పుడు ఉండరు. పెద్ద చిన్న అనే తేడా అనేది కేవలము ముందు వెనక పుట్టటంలోనే ఉంటుంది తప్ప జ్ఞానంలో అంటే వాళ్ళ ఆచరణలో అలా ఉండదు. ఒకవేళ ఇప్పుడు అంటే నేను ఒకటి ఇప్పుడు ఒకవేళ మీకు శివాజీ డబ్బులు ఇచ్చాడు అనుకుందాం, చిన్న పిల్లాడు ఇవ్వలేదు. శివాజీ పేరు ఒకవేళ శివాజీ డబ్బులతో మీరు ఏదన్నా కొన్నప్పుడు అది శివాజీకే ఇచ్చేయాలి. రెండో వాడికి ఎలా ఇస్తారు? ఎందుకంటే అక్కడ డబ్బు ఎవరిది? శివాజీ ఇవ్వమని చెప్పవచ్చు, అప్పుడు అది వేరు. ఎవరిది వాళ్ళదే. ఇప్పుడు మీ పిల్లలు ఆడపిల్లల్లో ఎవరో ఒకళ్ళు అయితే మీ కొడుకు మీకు బంగారం చేయించాడండి, వినండి, మీ కొడుకు మీకు బంగారం చేయించాడు, అది కొడుకుదే బంగారం. అప్పుడు మీరు దాన్ని కూతుర్లకు ఇచ్చే హక్కు మీకు లేదు. ఎందుకు? ఆ బంగారం అప్పుడు మీరు కొడుకుని అడగవచ్చు, ఏరా నేను ఇవ్వమంటావా అని కొడుకుని అడిగితే అది మీకు ధర్మంగా ఉంటుంది. నాకు ఇచ్చేసావు కాబట్టి ఇది నాదే అన్నారు అనుకోండి, అప్పుడు మనస్పర్ధలు వస్తాయి. అడిగేసి ఎవరే నేను ఇద్దామనుకున్నారా ఏమంటావు? కొడుకు సరే అన్నాడు అనుకోండి, ఆనందం ఉంటుంది మీకు కూడా. లేదనుకోండి ఆనందం ఉంటుందా? అదే నేను అన్నది కాస్ట్లీ వాటి గురించి చెప్పా, ప్లేసులు కానివ్వండి, బంగారాలు. అదే బట్టలు అనుకోండి, మీరు ఎవరికి ఇచ్చినా కొడుకు ఫీల్ అవ్వడు, ఎందుకంటే అది మామూలుది. కానీ ఒక బంగారమో ఒక వస్తువో ఇంకోటి ఏదన్నా ఉందనుకోండి, పిల్లాడు అనుకుంటాడా అనుకోడా నాది వాళ్ళకి ఇచ్చేసింది అని? మనసులో ఒక సంకల్పం అంటే ఒక చిన్న భావన కలిగింది అనుకోండి, అప్పుడు అందువల్ల ఎవరిచ్చారో ఒరే ఏం చేయమంటావురా నువ్వు నీ ఇష్టం అని అన్నారు అనుకోండి, నీది నీకు ఇచ్చేసాను అంటే ఏ గొడవ లేదు. అలాగే పెళ్లి అవ్విన అప్పుడు తర్వాత వాళ్ళిద్దరు కంట పెళ్ళికి ముందు పిల్లలు మనలో ఉన్నప్పుడు ఇచ్చిన వాటికి ఇంక ఎవరికి సంబంధం ఉండదు, అది కూడా వాళ్ళకే సంబంధం ఉంటదమ్మా. ఇక్కడ ఒక్కటే గుర్తుపెట్టుకోండి, పెళ్లికి ముందైనా పెళ్లికి తర్వాత అయినా మీరు ఎవరు ఇచ్చారు? నేను ఒకటి చెప్తాను, అంటే ఒకటి ఎవరు జరిగింది, ఇచ్చినా వినండి 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 మీరు. ఎందుకంటే అన్ని అలా ఉండవు. ఇప్పుడు ఒక అమ్మాయి ఉందండి, అమ్మాయి పెళ్లికి ముందర తల్లిదండ్రులకు సహాయం చేసింది. ఆ అమ్మాయి తర్వాత తల్లి ఎప్పుడు ఇచ్చినా కూడా పెళ్ళైన తర్వాత అమ్మాయి తీసుకోలేదు. అమ్మ వద్దు, పెళ్లికి ముందు ఇచ్చాను కాబట్టి అక్కర్లేదండి. కానీ ఆ తల్లి ఏం చేసింది, అవన్నీ డబ్బులు అలాగే దాచిపెట్టి ఆవిడ చనిపోయేటప్పుడు కూతురికి ఇచ్చేసి వెళ్ళింది. ఒకవేళ అవి వాడేసుకొని ఉండకపోతే ఉంటాది కాబట్టి ఆహా లేదు మీరు వాడేసుకుంటే పొరపడుతున్నారు, ఆవిడ వాడేసి పెళ్లికి ముందు తల్లికి ఇంట్లో పరిస్థితులకి బాలేవు కాబట్టి డబ్బులు ఇచ్చింది. వాళ్ళు అవన్నీ అప్పుడు వాడుకున్నవే, ఆవిడ దగ్గర లేవు. తరువాత కుటుంబం కొంచెం ఒక స్థితికి వచ్చాక తర్వాత ఆవిడ దగ్గర నెమ్మదిగా దాచి డబ్బులు ఇంటి ఖర్చులకు ఇచ్చిన డబ్బుల్లో దాచిపెట్టింది అంతే తప్ప ఆ కూతురు ఇచ్చిన డబ్బులు దాచలేదు. అవును కదమ్మా, ఎందుకంటే ఇది స్వయంగా ఉంటే కూతురు అలాగే వచ్చి చెప్పారు నాకు కదమ్మా. చెప్పి, వినండి, ఆ కూతురు వచ్చి నాకు చెప్పింది, అమ్మ అలా మా అమ్మ ఇచ్చేసి నువ్వే తీసుకోవాలని చెప్పి చెప్పి చనిపోయారు అని ఆమె. సరే నేను ఇది దానం చేస్తానని అంది ఆ కూతురు, మా అమ్మ పేరు మీద నేను దానం చేస్తాను అంది. అది కూతురు గొప్పతనం. కానీ తల్లి గొప్పతనం కూడా ఉంది కదా ఇక్కడ. మరి ఆ డబ్బు ఎవరు, ముగ్గురు కొడుకులు ఆవిడికి, ముగ్గురు కొడుకులకి చెప్పేసింది, ఈ డబ్బు మీరెవరు ముట్టుకోవడానికి వీల్లేదు అని చెప్పింది. తర్వాత తన భర్త తనకి చేయించిన నగలు కూడా ముగ్గురు కోడళ్ళకి కూతురికి సమానంగా పంచింది. అంతే తప్ప కూతురికే మొత్తం ఇచ్చేయలేదు. అంటే నేను అనేది ఇలాగే చేయాలని ఆవిడ అలా చేసింది కాబట్టి ముగ్గురు కోడళ్ళు చాలా సంతోషించారు. భేదభావం లేదు కదా, అది ఆవిడ ధర్మం. అది అదే మరి ఆ ధర్మం ఉన్నప్పుడు ఆనందం ఉంటుందండి, ధర్మం లేనప్పుడే మనకి బాధ కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనకి పెళ్లికి ముందర ఇచ్చాడా అబ్బాయి, పెళ్లి తర్వాత ఇచ్చాడా, ఖర్చు అయిపోయిన వాటి గురించి మనం ఏం చేయలేము. సరే ఉన్నది అనుకోండి, అది ఎవరితో వాళ్ళకి ఇచ్చేసేయండి, గొడవే ఉండదు కదా. అవును కదమ్మా, మరి ధర్మం కదా అది.
అది పెళ్లికి ముందు ఇచ్చాడా? పెళ్లి ముందైనా మీ కొడుకే, పెళ్లి తర్వాత అయినా మీ కొడుకే. మధ్యలో వచ్చిన ఆవిడ మీ ఇంటి పిల్లే తప్ప పరాయి పిల్ల అవ్వదు కదా. కాబట్టి ఇక్కడ కొడుకుది కొడుకు, ఏ కొడుకు ఇచ్చాడో ఆ కొడుకు ఇవ్వటం అనేది అసలైన ధర్మం. ఎందువల్ల అంటే ఇక్కడ నేను శివాజీ అని చెప్పట్లేదు, నేను చాలా చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. ఎన్ని సంవత్సరాల నుంచి ఇవన్నీ కూడా లేనిపోని గొడవలకి కారణం అవుతుంది. మంచి పిల్లవాడు అనుకోండి, సరే మా అమ్మ ఎవరికి ఇస్తాయని. నేను ఇంకోటి కూడా చూశాను, కొడుకు చేసిన బంగారం కూతుర్లకు ఇచ్చేశారు. కూతుర్లకి ఇవ్వడానికి కొడుకు దగ్గర డిమాండ్ చేసి మరీ ఇచ్చేస్తున్నారు కూతుర్లకి. మరి ఆ కొడుకు కూడా పిల్లలు ఉంటారు, వాళ్ళ పిల్లల సంగతి ఏమిటి? ఆ కొడుకు అడిగాడు, అమ్మ మరి నా సంగతి ఏంటి, నా పిల్లల సంగతి ఏంటి అని. అప్పుడు ఏంటండి, అప్పుడు తల్లి దెబ్బలాడటం అనేది న్యాయమా? అసలు ఇవ్వటం న్యాయమా? తప్పు కదా. అసలు కొడుకుకి చెప్పకుండా మొత్తం ఇచ్చేసింది కాకుండా మళ్ళీ తర్వాత కొడుకునే ఇది చేయటం ఎంత దోషం అండి. వాళ్ళు చేయించింది వాళ్ళకి ఇచ్చేయాలమ్మా, బాగోదు కదా. మనకు ఖర్చు పెట్టుకుంటే ఏమో గానీ అదే మరి ఖర్చు ఇప్పుడు వాళ్ళకి ఇచ్చేయాలి కదా. ఇంట్లో ఖర్చు అయిపోయినా దానికి ఏం చేయలేం, మళ్ళీ మనకి ఆదాయం లేదు కాబట్టి అది వేరే విషయం. ఇప్పుడు కూడా మనకి ఏదైనా నిజమైన ఖర్చులు ఉన్నప్పుడు కొడుకు దగ్గర తీసుకోవటం, కూతురు దగ్గర తీసుకోవటం, అది ఎవరైనా తీసుకోవటంలో దోషం ఉందని నేను చెప్పటం లేదు. అది నిజంగా ధర్మమైన పనా అంటే ఖర్చు ధర్మమా కాదా? ఇది నిజంగా నాకు ఆవశ్యకతనా ఈ ఖర్చు? ఇప్పుడు నేను ఎందుకు పెట్టుకోవాలి, ఎందుకు వాళ్ళ దగ్గర అడిగి తీసుకోవాలి? ఏమైంది, ఒక అతను ఉన్నాడు, సరే ఇద్దరు కూతుర్లే. అతనికి కొన్నాళ్ళ తర్వాత అతను ఉద్యోగం చేయలే, అతనికి నచ్చక ఏదో అనండి ఏదో ఉన్న దాంతో గడుపుకునేవాడు. ఆ తర్వాత అతనికి డబ్బు అవసరం అయింది. అయితే పెళ్లి కాని కూతుర్నే అడిగాడు డబ్బులు. అడిగితే ఆ పిల్ల లెక్క అడిగింది. చెప్పండి, చూడండి, కొంచెం ఎక్కువ అడిగాడు. మామూలుగా పంపిస్తున్నారు ఏదో ఒకటి, అతను ఎప్పుడు పట్టించుకోలేదు. ఏదో అతనికి రెంట్ వస్తుంది కాబట్టి ఎందుకు నీకు, నాకు లెక్క చెప్తే నేను ఇస్తానంది. చూడండి ఏమంటారు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏది అంటే మీరు ఎవరు ఎలా ఉంటారంటే చూడండి. కాబట్టి అది ఇప్పుడు అతను నిజంగా ఖర్చు, అవసరమైన ఖర్చుకి అడిగినా కూడా ఆడపిల్లే అడిగింది. మరి ఇప్పుడు ఏమంటాడు తండ్రి చెప్పండి? అంత చదువులు అమెరికాలు పంపించి చదివించిన తండ్రి లక్షలు ఖర్చు పెట్టి చదివించాడు, దాన్ని చదివించాడు, ఉద్యోగం వచ్చింది, లక్షలు సంపాదిస్తుంది. కానీ తండ్రిని అడిగింది, అడగకుండా ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు, కానీ ఇలా అడిగేవాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు ఏమిటి ఆ పరిస్థితి, ఆ తల్లిదండ్రుల పరిస్థితి చెప్పండి. అప్పుడు ఇచ్చుకోవడమే మానేయాలండి, ఇచ్చుకోవడమే మానేస్తే మానేస్తారు. ఇంకా అయిపోయిన తర్వాత అడిగిన దాన్ని ఏమీ చేయలేం కదా. అయిపోయిన తర్వాత అడగలా, ఇచ్చే ముందరే అడిగింది ఆ పిల్ల. ఎందుకు నీకు డబ్బులు అని అడిగింది, అన్ని డబ్బులు ఎందుకు నీకని అడిగింది. ఇచ్చేటప్పుడు అప్పుడు అడిగింది బాగానే ఉంది, అప్పుడు గుర్తొచ్చేద్దాం. అప్పుడు ఆ తండ్రికి ఎంత అవమానం అండి. సరే తర్వాత ఏదో జరిగింది, నా దగ్గరకు వచ్చారు, నేనేదో చెప్పాను, సరే అది వేరే విషయం. కాబట్టి ఇక్కడ చిట్టమ్మ గారు ఒకటే గుర్తు పెట్టుకోండి, ధర్మం ఏమిటి? ధర్మంగా ఉన్నప్పుడు మీకు బాధ కలగదు, ధర్మం లేనప్పుడే మనకి బాధ కలుగుతుంది. అది వాళ్ళది, అడగండి ఏం చేయమంటావు, వాళ్ళు నీ ఇష్టం అన్నారు అనుకోండి, అది వేరే విషయం. కానీ ధర్మం ఉండాలి కదా మన దగ్గర కూడా. వాళ్ళు మీ ఇష్టం అన్నా కూడా ధర్మం ఉంది కదా. చిన్నప్పుడు పిల్లల్ని పెంచినప్పుడు అలాగే చూస్తారు కదా, ఏది ఎవరికి అవసరమో. ఇప్పుడు ఇద్దరు పిల్లలు, నలుగురు పిల్లలు, ఎంతమంది పిల్లలున్నా ఎవరికి ఏది ముందు అవసరమో, మన దగ్గర ఎక్కువ డబ్బు లేదు, లేనప్పుడు ఏం చేస్తారు, ఎవరిది నిజంగా అవసరమో వారికి కొనిస్తారు. ఒరే నీది అంత అవసరం కాదురా, వీడిది అవసరం కాబట్టి. అక్కడ పెద్ద చిన్న తేడా లేవు, నలుగురు మీ పిల్లలే, అది సమానత్వం. కానీ ఎవరి అవసరం ముందు వాడికి కొనిస్తారు, అది తల్లిగా ధర్మం, తండ్రి ధర్మం కదా. అట్లా ధర్మము చాలా సూక్ష్మంగా ఉంటుంది. అందుకని మనము మన ఇష్టం వచ్చింటే, కానీ అసలు కొడుకుని అడగటం కూడా అధర్మమే అవుతుంది, ఏం చేయమంటావు అని. ఎందుకంటే అది కొడుకుదని మీకు తెలిసినప్పుడు మళ్ళీ కొడుకుని ఏం చేయమంటావు అని ఎలా అడుగుతారు? మీరు చెప్పొచ్చు, ఒరేయ్ వాడికి లేవు కదా, కొంత నువ్వు ఏమన్నా సాయం చేస్తావా అని కొడుకుని అడగటంలో దోషం లేదు, అది కొడుకు ఇష్టం. కొడుకు భార్యకి చెప్పకుండా చేయడానికి లేదు, ఎందుకంటే మీ భర్త మీకు చెప్పకుండా చేస్తే మీకు కోపం వస్తుందా రాదా ఎవరికైనా? అలాగే కొడుకును కూడా భార్యతో సంప్రదించే చేయమని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళిద్దరు ఒకటి, ఇద్దరికి తేడాలు రాకూడదు, తేడా పెట్టకూడదు పెద్దవాళ్ళు. నువ్వు మీ ఆవిడని మీ ఆవిడకి తెలియకుండా చెయ్యకూడదు.
చెప్పే చెయ్యి, ఆవిడకి ఇష్టం లేదు చెయ్యకు, అది వాళ్ళ పాపం. ఆవిడ పాపమా కొడుకు పాపమా మనకు అనవసరం. చెప్పాను కదా, అవును అనుభవిస్తారు వాళ్ళే. అవును ఎవరి పాపం చెప్తే వాళ్ళకే కదమ్మా. అంతే. కాబట్టి తల్లిగా మీరు ధర్మంగా పెద్దవారుగా, తల్లి అయితే ఏంటి తండ్రి అయితే ఏమిటి, కాబట్టి అలా ఉన్నారనుకోండి మీరు ఆనందంగా ఉంటారు. లేదనుకోండి, బుర్ర లేదని ఉందనుకోండి, ఆ గుర్తొచ్చినప్పుడల్లా మీరు బాధపడరు. బాధపడతాం కదమ్మా. అంతే. కాబట్టి దేనికి బాధ, అక్కర్లేని బాధ అవసరమా? అవసరం ఏమీ లేదు. కాదని తెలిసే వారికి కూడా బాధేనమ్మా. అందుకని అసలు బాధనే పడరాదు. పరమాత్మని నమ్ముకున్న వాడు నిజంగా నాకు పరమాత్మ అంటే అత్యంత భక్తి, ఆయన తప్ప నాకు ఎవరు లేరు, నేను శరణాగతి పొందాను అంటే వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళకి సంతోషంగా ఉంటదంటే అవి ఇచ్చేయడానికి ఏముందమ్మా, ఇవి పట్టుకెళ్ళిపోమంటాం కదమ్మా. నేను ఉన్నది అనేది ఉంటే అలా కాదు, ఇచ్చేయడం తప్పదు. ఇచ్చేస్తే ఏమవుతుంది, వాళ్ళు ఉన్నది పట్టుకెళ్ళిపోతారు, ఇచ్చేయడం. అవన్నీ తర్వాత విషయాలు. మీరు మీ ధర్మం అడిగారు కాబట్టి చెప్తున్నా, మీ ధర్మం ఇలా ఉండాలి, అప్పుడు మీరు ధర్మం అంటే సంతోషంగా ఉంటారు. ధర్మమే కదమ్మా, మీరు చెప్పిందే కరెక్ట్. అలాగే ఉన్నాను నేనైతే. సరే, మీరు అలాగే ఉంటే అందులో అసలు ఇంకా వేరే లేదు, బాధే రాకూడదు. ముందు ముఖ్యంగా నాకు పరమాత్మ ఉన్నాడన్న ధైర్యం ఉన్నప్పుడు పొరపాటున కూడా మనకి బాధ కలగదు. ధర్మంగానే ఉండి తీరుతాం, ఎందుకంటే మనం పరమాత్మనే తలుచుకుంటున్నాం కాబట్టి. అందుకని నామస్మరణ చేస్తూ ఉండండి. ఏం జరగాలో పరబ్రహ్మ నియతి ప్రకారం ధర్మం జరుగుతుంది. పరబ్రహ్మ నియతి ఎప్పుడు ధర్మంగానే. ఒకవేళ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా వాళ్ళు ఇచ్చింది వాళ్ళకి ఇచ్చేస్తే సరిపోద్దమ్మా, మరి ఆ ఏకంగా పంచాలమ్మా. అదే మీరు పంచేటప్పుడు నిజంగా ఆ డబ్బు మీ భర్తది అనుకోండి, మీరు సమానంగా పంచాలి. అది ఒక పిల్లవాడిది అన్నప్పుడు ఆ పిల్లవాడికి ఇవ్వాలి, కానీ రెండో పిల్లవాడికి ఎలా ఇస్తారు? పెద్ద పిల్లవాడు ఇవ్వచ్చు, ఆ పిల్లవాడికి ఇచ్చేయండి నీ ఇష్టం రా అని. ఇప్పుడు ఆ పెద్ద పిల్లవాడు అంతా నాకు అక్కర్లేదు, తమ్ముడికి కూడా కొంచెం ఇయ్యన్న ఆ బుద్ధి అతనికి ఉందనుకోండి, అప్పుడు మీకు పరమానందమే కలుగుతుంది కదా. ఆహా, వీళ్ళిద్దరు చక్కగా ఉంటారు, ఇంకా నాకు దిగులు లేదు, వీడిని చూస్తారు అని. ఎన్ని జరగలేదండి, ఒక తండ్రి చెప్పాడు, ఒరే తీసుకుపారా డబ్బులు అన్నాడు. వాడేమన్నాడు, కాదు నన్ను అన్న మోసం చేయడు, అన్న మంచిగానే ఇస్తాడు నాకు అని అన్నాడు. తండ్రి చనిపోయాడు, అన్న పైసా ఇవ్వలేదు. ఏం చేయమంటారు చెప్పండి? అదేదే మరి అప్పుడు తండ్రి చెప్పినప్పుడే తెచ్చుకుంటే తమ్ముడికి ఉండేవి కదా డబ్బులు. కానీ ఏం చేశాడు, అన్న మీద నమ్మకం, ఇస్తాడు అన్నాడు, ఇవ్వలేదు. వీళ్ళు నామో పేపర్లు చింపేశారు. తమ్ముడు మంచివాడా చెడ్డవాడా ఏదైతేనేంటి, తమ్ముడు వాటి గురించి పట్టించుకోలేదు, తమ్ముడు ఫ్యామిలీ పట్టించుకోలేదు. కాబట్టి తమ్ముడు ఫ్యామిలీ ఆనందంగానే ఉంది. వాళ్ళు ఏమయ్యారో నేను చెప్పను, ఏం జరిగిందో అక్కడ. ఎందుకంటే పాపపు సొమ్ము అంటే ఇక్కడ నా ఉద్దేశము వేరే వాళ్ళ సొమ్ము, పరధర్మం తీసుకున్నారు, పరసొమ్ము తీసుకున్నారు. కాబట్టి వాళ్ళు ఎలా ఉన్నారు అన్నది ఇప్పుడు నేను చెప్పవలసిన అవసరం లేదంటున్నాను, ఎందుకంటే అలాంటివి ఎందుకు తలుచుకోవాలి. కానీ ఏది పట్టించుకోకుండా తీసుకున్నాళ్లే అన్నవాడు శుభ్రంగానే ఉన్నారు, ఫ్యామిలీ బాగుంది, ఆనందంగా ఉన్నారు వాళ్ళు. కాబట్టి ఇక్కడ ధర్మం అంటే ఎలా చూడండి మరి, ఇలా రకరకాలు. కాబట్టి ఎవరి ధర్మం, అందుకనే కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు, ఎవడిని వాడే ఉద్ధరించుకోవాలరా అని చెప్పాడు. ఉద్ధరించుకుంటే ఏంటి, ఎవరి ధర్మం వాళ్ళదే. నువ్వు ధర్మంగా ఉండు, అది పిల్లలైతే ఏంటి, తల్లులైతే ఏంటి, తండ్రులు అయితే ఏంటి, వాళ్ళు ధర్మంగా లేకపోతే నీకెందుకు? నువ్వు చేసేది కదా పరమాత్మ చూస్తాడు. వాడు చేశాడని నేను చేస్తే పరమాత్మ ఏమంటాడు, ఒరే నువ్వు వాడు ఒకటే కదరా, నేనెందుకు నిన్ను రక్షించాలంటూ. కాబట్టి మీరు ధర్మంగా ఉండండి, ఆ ధర్మం ఏంటో మీకు తెలియాలి. కాబట్టి ఆ ధర్మం తెలియలేదు, పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోండి ఏమిటి ఆ ధర్మం. కాబట్టి ధర్మం ప్రకారం చేయండి, మీకు ఎప్పుడు దుఃఖం కలగదు. ఎందుకంటే పరమాత్మ విషయము అంటే పరమాత్మ ఎప్పుడు ధర్మం వైపే ఉంటాడు. కృష్ణ పరమాత్మ ఎవరి వైపు ఉన్నాడండి? అర్జునుడి వైపు ఉన్నాడా, అటున్నాడా? అధర్మంగా ఉన్న దుర్యోధనుడు ఏం చేశాడు? అధర్మంగా ఉన్నవాడికి అహంకారం ఎక్కువ ఉంటుంది. వాడేం చేశాడు, పోయి కాళ్ళ దగ్గర, నేను కాళ్ళ దగ్గర ఉంటానా, తల దగ్గర కూర్చున్నాడు. ఎందుకంటే అహంకారం. నేను కాళ్ళ దగ్గర కూర్చోవటం ఏంటి, రారాజు నేను అన్నాడు. అర్జునుడు శరణాగతి పొందినవాడు కాబట్టి కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. ఫస్ట్ ఎవరిని చూశాడు పరమాత్మ? కాళ్ళ దగ్గర అని కాదు, శరణాగతి ఎవరిని పొందాడో వాడిని చూశాడు. ఇక్కడ మీరు అర్జునుడు ఇలాంటివి చెప్పకూడదు,
అక్కడ సూక్ష్మ గ్రహించాడు. ఎవరు తన్ని శరణాగతి పొందారో వాళ్ళనే ఫస్ట్ చూశాడు. అంటే ఎవరి దగ్గర ధర్మం ఉన్నదో వాళ్ళ వైపే చూశాడు తర్వాత కదా. కానీ ధర్మం వాడు ఏమన్నాడు, ముందు ఆయనే వచ్చాడు స్వామి, ఆయన కావాల్సింది ఇచ్చేయి అన్నాడు ధర్మాకు. అర్జునుడు ఫస్ట్ నేను అని అనలేదు, కానీ నేను నిన్ను చూసా కదా అన్నాడు కృష్ణ పరమాత్మ. లేదు స్వామి, అతను ముందే వచ్చారు కాబట్టి అతని కోరిక మన్నించండి, తర్వాత నేను చెప్తాను అన్నాడు. ఎందుకు? ధర్మం ఉంది అతని దగ్గర. దుర్యోధనుడు కంగారు పడ్డాడు. అయ్యో ఇప్పుడు ఇచ్చేస్తాడేమో మొత్తం అంతా ఆ సైన్యాన్ని, వాడికి నా పరిస్థితి ఏంటి అనుకుని భయపడ్డాడు. ఎందుకంటే అధర్ముడు అలాగే ఆలోచిస్తాడు, వాడికి ఇవన్నీ కావాలి. ఏమి సంపదలు అంటే సంపదలు అంటే ఇక్కడ అర్థం ఏంటి? సైన్యం, యుద్ధానికి కావాల్సిన సంపద సైన్యమే కదా. అందుకని వాడు భయపడ్డాడు. ధర్మంగా ఉన్నవాడికి పరమాత్మ కావాలి తప్ప వాడికి ఏం అక్కర్లా. అందుకని నిర్భయంగా ఏమన్నాడు, పర్వాలేదు అతని కోరిక తీర్చేయండి ఫస్ట్, నాకు అతనే ముందు వచ్చాడు. అడిగితే వాడేమన్నా అమ్మాయ్యా బతికిపోయాను అనుకున్నట్ట దుర్యోధనుడు. అని నాకు అన్ని కావాలన్నట్ట, ఒక్క కృష్ణుడి తప్ప మిగతా అంతా అడిగేశాడు. సరే అన్నట్ట. అనుకున్నా మంచిగా అయిపోయింది, వీడికి అర్జునుడు తిక్క కుదిరింది అనుకున్నట్టు. ఎవరు తిక్క కుదిరించి చివరికి? ఎవడా ధర్మంగా ఉన్నాడు వాడి తిక్కే కుదిరింది. అయ్యో అర్జున ఎలాగ నీకేమి లేదు, వెళ్ళిపోయాడు దుర్యోధనుడు. అయ్యో అర్జున పిచ్చివాడివా, నువ్వేమన్నా చూసావా, మొత్తం తీసేసుకున్నాడు, ఎలాగ నీకంటే స్వామి నువ్వు ఉండగా నాకు అవన్నిటితో పని ఏంటి అన్నట్టు. చూసావా, నేను ఒక్కడిని ఏం చేయగలను అంటే నీ ఇష్టం స్వామి అన్నట్టు. నాకు అవన్నీ అక్కర్లేదయ్యా, నాకు నువ్వే కావాలి అన్నట్ట. ఓ అయితే సరేలే, నీ రథాన్ని నేనే నడుపుతా అన్నట్టు. చూసారా, పరమాత్మ రథాన్ని నడిపాడు. మరి విజయం పొందారా లేదా? ధర్మాత్ముడు కాకపోతే ఆయన వచ్చి పనివాడిగా చేస్తాడా? ఇప్పుడు మీరు సుమతి కథలు వేరేవన్నీ చదివినప్పుడు పరమాత్మ వాళ్ళ దగ్గర పనులు చేయలేదు. ఎందుకంటే వాళ్ళు ధర్మంగా ఉన్నారు, భక్తులే ధర్మంగా ఉన్నారు కాబట్టి కదా వాళ్ళు ఇంట్లో పనివాడిగా చేశాడు. కాబట్టి ధర్మము ఎప్పుడు కూడా పరబ్రహ్మము. అంటే ఆ ధర్మం మిమ్మల్ని రక్షించి తీరుతుంది అంటే అర్థం ఏంటి? ఆనందింపజేస్తుంది అని అర్థం. ధర్మంగా ఉంటే ఎప్పుడు ఏడవలసిన అగత్యమే రాదు. ఎందుకు ఏడుస్తాం అసలు? ధర్మంగా ఉన్నాము. వాడు అన్నాడు అనుకొని, ఒక ఆవిడ ఉన్నారు, ఒక పెద్ద ఆవిడ ఉన్నారు, 80 ఏళ్ళు ఆవిడకి, 85 ఏళ్ళు. ఆవిడకి ఒక కూతురు చనిపోయింది ఎప్పుడోనే. ఆ కూతురు కొడుకు అమెరికాలో ఉంటాడు. అయితే ఇక్కడున్న కొడుకులు వాళ్ళు ఆస్తి పంపకాల్లో వాడికి ఇవ్వక్కర్లేదన్నారు. అలాగా ఉంటుందమ్మా, ఇక్కడ కూడా అలాగా ఉంది. అప్పుడు ఆవిడ నాకు ఫోన్ చేసి అడిగారు. నేను అన్నాను ఎవరిది ఆస్తి అని అడిగాను. లేదమ్మా అది వాళ్ళదే, నా కూతురిది కాబట్టి, కూతురు పేరు మీదే ఉంది అది, కూతురిది కాబట్టి నేను వాళ్ళకి ఇవ్వాలి కదా అంది. ఎస్ ధర్మం, మీరు నిలబడండి అలాగే, మీకు ఏం పర్వాలేదు, రాముడిని ఆవిడ రామనామం చేస్తారు. నేను చెప్పాను రామనామం చేయండి, మీకెందుకు, మీ అన్ని చక్కగా సవ్యంగా అయిపోతాయి. ఆవిడ అలా ఒక్కతే, ఆవిడ దగ్గర ఎవరు లేరు, కొడుకు విడిగానే ఉంటాడు, ఆవిడ ఒక్కతే ఉంటుంది. ఏమీ భయపడలేదు, రామనామం చేస్తూ ఆ మనవడికి ఇచ్చేసి ఆనందంగా ఉంది ఆవిడ. ఆవిడ భయపడలేదు. అప్పటి వరకు ఆవిడ భయపడింది, అమ్మ వీళ్ళు అన్ని మాటలు అంటున్నారు నన్ను నానా రకాలుగా. ఎప్పుడైతే ఏం పర్వాలేదు మీరు నిలబడండి, వాడిది వాడికే ఇస్తానని గట్టిగా చెప్పండి, రామనామాన్ని వదలకండి అంటే ఆవిడ ఆనందంగా ధైర్యంగా ఆ పాస్ ఏదో కనపడకపోతే అది దొరికింది విచిత్రంగా వాడు వేరే వాళ్ళకి చేయకుండా ఈవిడికి ఫోన్ చేసి అమ్మ ఆ పాస్బుక్ దొరికింది వచ్చి తీసుకో అని చెప్పాడు. ఆవిడ అవన్నీ చెప్పారు నాకు. ధర్మంగా ఉంటే పరమాత్మ తప్పకుండా మనకి సహాయం చేస్తాడు. ఏ సహాయం కావాలో ఆ సహాయం చేస్తాడు, ఆనందంగా ఉంచుతాడని అర్థం. అంటే ధర్మంగా ఉండండి. ఏమిటండి 1 లక్ష రూపాయలు అటు ఇటు అయ్యాయి అనుకోండి, ఏమిటవుతుంది మనకి? అవుతుంది అయిద్దన్నా? అవునమ్మా. ఒక ఆయన పొలం అమ్ముతా అన్నాడు, వచ్చి అడిగాడు, అమ్మ కూతురు పెళ్లి చందన ఉంది కదా, చందన వాళ్ళ నాన్న ఆయన, అమ్మ పెళ్లి చేయాలి, నా దగ్గర డబ్బులు లేవు, ఇట్లా పొలం అమ్మాలి అన్నాడు. అది ఎంత వస్తుందో తెలియదమ్మా, ఇప్పుడు అసలు 34, పెళ్లికి ఎంత కావాలి? దగ్గర దగ్గర ఒక 80 నుంచి 1,00,000 అన్నాడు. మరి అవుతుంది కదా, అప్పుడెప్పుడు కదా పిల్ల పెళ్ళయింది. నేనన్నా 80 వస్తుంది వెళ్ళండి అని చెప్తే వాళ్ళకి 80 వచ్చింది. 30 వస్తుంది అనుకున్నారు. వచ్చిందా రాలేదా? నువ్వు నిర్ణయించుకున్నావు అనుకో నేను 80కే అమ్ముతానని, అది దోషం కదా. అంటే నీ యొక్క ఆస్తి విలువ నీకు తెలిసినప్పుడు అబ్బాయి చెప్పాడు అంతకన్నా ఎక్కువ రాదమ్మా అక్కడ మామూలుగా అయితే అని ఫిక్స్ అయ్యాడు. అంటే తెలుసు కాబట్టి అతను కూడా ఏం ఆశించలేదు.
అమ్మ ఎంత 30 వస్తుందమ్మా, మరి ఎలాగని? ఏమీ పర్వాలేదు, మీకెందుకు, మీకు కావాల్సిన డబ్బు వస్తుంది. 80 అన్నారు కదా ఫస్ట్, ఆ 80 వస్తుంది పోండి. పరమాత్మ అట్లా సహాయం చేస్తాడు అప్పుడు. అంతేగా నేను ముందరే నాకు 1,00,000 వస్తేనే అమ్ముతానంటే పెళ్లి కాకపోతే ఇంకోటి, అయిపోద్ది కదమ్మా. అది కాకపోతే ఇంకోటి అప్పు చేస్తారో ఏదో చేస్తారో వేరే విషయం. కానీ ఎప్పుడైతే ఆ దాని మీద ఆశించలేదో ధర్మంగానే ఉన్నాడు. మన వస్తువు విలువ ఎంతో మనకి తెలీదా? దాన్ని మించి ఆశించామనుకోండి ఎప్పుడు దుఃఖమే. అది పోతుందా? అమ్ముడు పోదు ఎన్నెన్నో అసలు. ఆశించేనే కదమ్మా దుఃఖాలు అమ్ముడు కోపాలు పోదు. గొడవలు వస్తుంటాయి. నీకు అది తెలిసినప్పుడు ఆ ధరకి నువ్వు ఉండు. పరబ్రహ్మ పైన బోళ్ళంత ఇస్తాడు. నువ్వు పరబ్రహ్మాన్ని నమ్ముకో. అంతే. వాల్యూ ఎంత ఉందో అంతే చెప్పు, వచ్చేది అఖండంగా ఉంది. ఇలా ఎన్ని చూసుంటాను, ఎన్ని చెప్పలేదు మీకు, బోల్డ్ చెప్పాను. ఇలా పరబ్రహ్మ మీద వదిలేయండి భారం. నాది ఇదే ఫిక్స్డ్ అనుకున్నప్పుడు అది అమ్ముడు పోదు. దానివల్ల మీకు ఎప్పుడు తలకాయ నొప్పి. ఏం చేస్తారు? అవకాశాలు పోగొట్టుకుంటారు, అనుగ్రహాలను పోగొట్టుకుంటారు. పరబ్రహ్మము ప్రతిసారి ఇచ్చేస్తాడా? కాబట్టి ధర్మంగా ఉండండి. ధర్మం ఎప్పుడు మిమ్మల్ని రక్షిస్తుంది అంటే అర్థము ఆనందంగా ఉంచుతుంది. శుభం భూయా. శివాయ గురవే నమః. 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 నీ సంకల్ప నగరంలో నీకు అసంభవము అసమంజసమైనది ఏది ఉండనట్లే బ్రహ్మం యొక్క సంకల్ప నగరమే అయి ఉన్నట్టు ఈ జగత్తు యొక్క సమస్త పదార్థములందు కూడా అసంభవం అసమంజసం అనేది ఏదీ లేదు. అలాగే స్వప్నంలో లాగానే ఇక్కడ సంభవం సమంజసం అయినది కూడా ఏదీ లేదు. బ్రహ్మం యొక్క సంకల్పం అనగా ఈ జగత్తునందు ఏ వస్తువు ఏ ప్రకారంగా కల్పించబడిందో అది ఆ ప్రకారంగానే అట్టి ఆకారం లక్షణం ధర్మములతో కూడియే ఆ స్వభావంన స్థితి పొంది ఉన్నది అవుతోంది. అట్టి ఆకార స్వభావ నియమాలను అనుసరించే జ్ఞానేంద్రియాలు ఆయా వస్తువులను ఆయా రూపాలుగా పొందుచు ఇది జగత్తు అని నీచే అనుభవ రూపంగా పొందబడుచున్నాయి. అలాగే కర్మేంద్రియాలు కూడా. ఈ ప్రపంచంలో ఒకడు తనకు ప్రియమైన వారిని ఉద్దేశించి నిర్వర్తించే దానము, పితృదేవతలను ఉద్దేశించి చేసే శ్రాద్ధము మొదలైన ఊర్ధ్వదేహిక క్రియలు, తపస్సు, జపము, పూజ, దేవతా పూజలు ఇటువంటి నిరాకార క్రియాఫలములు
ఎక్కడో దూరంగా ఉన్న వారి పట్ల, ఊర్ధ్వలోకాలలో ఉన్న వారి పట్ల ఎలా ఫలప్రదమవుతాయి? సమాధానం ఇప్పుడు చెప్తానన్నారు. పరలోకంలో ఉన్న అమూర్తులు భౌతిక దేహం కలిగి ఉండనప్పటికీ మనోరూప సూక్ష్మదేహం కలిగి ఉన్నారు. దానాదులచే చిహ్నితమైన బుద్ధి కలిగి ఉన్నారు. ప్రతి జీవుడు భౌతిక దేహం పక్కకు పెట్టి అమూర్తంగానే స్వప్నంలో అనేక దృశ్యాలు, అనుభవాలు పొందుతున్నాడు కదా. అలాగే చైతన్యం యొక్క ప్రభావం చేతనే మూర్తమగు దేహాదులతో చేసిన కర్మల ఫలములు దూరదేశాలలో నివసించే బంధువులు, అమూర్తమగు ఊర్ధ్వలోకాలలోని పితృదేవతలు పొందటం జరుగుతుంది. సర్వత్రా సర్వదా వేంచేసి ఉన్న చైతన్యం యొక్క ప్రభావం చేతనే ఒకడు తన ప్రియమైన వారి ఆనందము, సంక్షేమం కొరకే ఉద్దేశించిన, నిర్వర్తించిన శుభకర్మలు ఆ దూరంగా ఉన్న వారి పట్ల ఫలప్రదం అవుతాయి. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం నీవు గమనించాలి. మనస్సు చేతనే జ్ఞానేంద్రియాలు పనిచేస్తున్నాయి. మనస్సు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు కలియికయే ఈ శరీరం. మనస్సు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాల ద్వారా ఏదేది ఎవరిచే భావన యొక్క పుష్టిచే పొందబడుచున్నదో అది వారి వారికి జగత్తు అను శాస్త్రీయ నామమై ప్రసిద్ధమై ఉంటుంది. అంతేగాని జగత్తు అనగా ఆకాశము, భూమి, గ్రామము, ఇల్లు, వాకిలి ఇలాంటిది కాదు. మనస్సు చేత, జ్ఞానేంద్రియముల చేత చిన్మాత్రమునకు వేదనం, ఆవేదనం అంటే తెలియటం, తెలియకపోవటం, ఆకార రూపమగు భ్రాంతి. అట్టి భ్రాంతియే విషయ ప్రాప్తి కొరకై తన కల్పనా రూప జగత్తునందు సుదీర్ఘంగా సంచరిస్తూ అనేక దేహములు పొందటం, త్యజించటం చేస్తోంది. అనగా ఆ చిన్మాత్రము కేవల చిత్స్వరూపమే అయి ఉండి కూడా మనస్సుతో కూడిన కర్మేంద్రియములను స్వస్వరూపంగా దర్శిస్తూ చలన అచలన భావములన్నీ పెంపొందించుకుంది. అంటే దానివల్ల పొందుతోంది అని అర్థం. కాబట్టి ప్రతి ద్రష్ట వాస్తవానికి కేవల నిర్మల చిత్ స్వరూపుడే అయి ఉన్నాడు. ప్రతి ఒక్కరి స్వస్థానము లేక జన్మస్థానము చిదాకాశమే. మనసు, జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ జనితమైన భ్రమ శమించిందా, ఇహ ఆ ఉపాసకుడు ఆత్మనే సర్వత్రా ఉపాసించువాడు శాంతము, నిర్మలమగు ఆత్మగానే అవుతాడు. కాబట్టి ఒకవేళ ఈ దానాలు, ధర్మాలు మొదలైనవి చిత్ ప్రతిభాత రూపుడే అగు దూరంగా పరలోకంలో ఉన్నట్టు మరొక జీవునికి సత్ఫల రూపంలో ప్రతిఫలిస్తాయని చెప్పినప్పుడు అవి సంకల్ప రూపంగా నిరాకారమే కాబట్టి సాకార ఫలాలను ప్రసాదించవు అని అనవసరమైన వాదనలు వేస్తారు. జీవుడు వాడు కాబట్టి వాడు తరించడానికి కదా శాస్త్రంలో ఇవి చెప్పబడ్డాయి. కాబట్టి వాడితో వాదన ఎందుకు? తెలియని వాడితో వాదన మూర్ఖులతో వాదించడం అంత బుద్ధి దాకా ఇంకోటి ఉంటుంది. కాబట్టి మూర్ఖుడితో వాదన చేయకూడదు. నువ్వు చెప్పింది కరెక్ట్ అనాలి, వాడిని వదిలేయటమే. వాడితో పట్టుకుంటే అనవసరంగా మనకు వస్తుంది ఆ మూర్ఖం. కాబట్టి మూర్ఖుడితో ఎప్పుడు పోకూడదు. కాబట్టి వాదించవలసిన పని ఏమిటి? అనుభవజ్ఞులకు జ్ఞానులు చెప్పే శాస్త్ర మర్యాదను అనుసరించి అవి అట్లా సత్ఫలాలను ఇవ్వగలవని గ్రహించే ఉండు. చదవలేదు కదా, తప్పే ఉంది. నువ్వు ఆశించి చేస్తే నీకు జీవన్ముక్తి లభించదు. ఆశించకుండా నువ్వు చేసే దానాలు నీ చేత చేయబడ్డాయి. అది ఏంటిస్తుందో నీకెందుకు దాని గురించి? నీకు జ్ఞానులు అంటే నీకు బోధ జరిగింది కదా, దేనిది ఏమిటో అనేది బోధ జరిగింది సుస్పష్టంగా నీకు అర్థం. ఇంకా అర్థమయ్యాక బాధ ఏంటి? అర్థం కానప్పుడు మనకి ఏదైనా గోలు. అర్థమైంది కదా, అర్థమైన తర్వాత అర్థం కాని వాడితో బాధలు ఎందుకు? బాధించకరు. ఎందుకంటే ఆవిడ మొన్న బోధ ఏది అర్థం కాలేదు, కేవలము జీవుడు అంతా నేనే అయి ఉన్నాను, బ్రహ్మమై ఉన్నానని అర్థమైంది. అసలు నాకు ఎంత ఆలోచించినా అది ఎట్లా అర్థమైందో అర్థం కాదు. బోధ అర్థం కాకుండా శిష్యుడు అంతా నేనే అయి ఉన్నాను, నేనే బ్రహ్మము అయి ఉన్నాను అనేది అర్థమైందని చెప్పిందండి. అది మరి మూర్ఖత్వమా లేకపోతే అసలు దాన్ని ఏమనాలి?
బోధ అసలు ఏమాత్రం అర్థం కాలేదు. అహం బ్రహ్మాస్మి అని కూర్చుంటున్నారు అనమాట. అంటే అయిపోతారా? ఎప్పుడన్నాడు అతను? అది అర్థమైందంటాడు. మరి అది అహంకారమో మరి ఇంకోటి ఏమిటో నాకైతే అర్థం కాదు. రమణ మహర్షి అలా అనుకున్నాడా? అంతటి జ్ఞానులే అనుకోలేదు, బోధే అర్థం కాని అజ్ఞానులు మటుకు అనేసుకుంటున్నారు. దాని జ్ఞానం అని సమర్థిస్తాడా గురువు? ఎప్పుడు సమర్థించాడు. మూర్ఖత్వమే. అదో గొప్పతనం అనుకుంటా. సరే ఏదనుకుంటారు, ఎందుకు వాదించవలసిన అవసరం లేదు. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. కల్పనామయమే అయి ఉన్నట్టు ఈ ప్రపంచమునకు ఆధారమగు చిన్మాత్రమే సంకల్ప ప్రతిభాత చేత దాన వ్రత తపస్సు పూజల భోగైశ్వర్య ఫల రూపంగా ఆయా ఉద్దేశించబడిన జీవులకు బాధా నివారణ రూపంగాను దారిద్ర్యాలను తొలగించే విధంగాను ఇహపరలోకాలలో ప్రయాణించగలవు అన్న దానికి విరోధం ఏమున్నది చెప్పు కదా. రమణ మహర్షి అందుకనే ఎవరైనా వచ్చి నేను అది చేస్తాను పూజలు చేస్తాను వద్దన్నాడా? ఎందుకంటే వాడి బుద్ధి అందులోనే ఉంది కాబట్టి పోనీ అంటాడు. ఎందుకు బలవంతంగా కాదని చెప్తారా? మీరు కాదు నాకు జన్మరాహిత్యమే అన్నారు కాబట్టి మీకు ఇవన్నీ చెప్పాల్సి వచ్చింది. దాంట్లోని భేదం చెప్పవలసి వచ్చింది. లేకపోతే చెప్పడం ఎందుకు? వీళ్ళ కోరికలు ఉన్నాయని వీళ్ళని చేసుకోమంటం లేదు. కోరికలు ఉన్న వాళ్ళు చేసుకోవాలని ఎప్పుడు స్పష్టంగా చెప్పిందే కదా. జన్మరాహిత్యం కావాలంటే కోరికలు ఉండకూడదు, అప్పుడు నువ్వు చేయక్కర్లా. కానీ వీళ్ళకి జన్మరాహిత్యం కన్నా ముందు కొన్ని కోరికలు ఉన్నాయి కదా, కాబట్టి మరి పరమాత్మని పట్టుకోవాల్సిందే, చేయాల్సిందే, తప్పదు. అంతేగాని అదేదో నిరసించి మనకి ఏదన్నా వేరే విరోధమే ఉంది మనకి? దేవుళ్ళతో విరోధమా? దాన ఏంటి పూజలతోటి వ్రతాలతోటి విరోధమా? దేనికి విరోధం మనకి? మనోశక్తి భౌతిక శక్తి కంటే సూక్ష్మం, విస్తారం కదా. కాబట్టి ఎలా చేయాలనేది తెలుసుకున్నారు కాబట్టి ఆ నోము చేసినా వ్రతం చేసినా అక్కడ సాక్షాత్ అమ్మవారు కూర్చున్నది అనేది భావన కాదు, అంతే ఉన్నది అంతే. భావన వేరు. మళ్ళీ అనాలి, ఏమాత్రం దోషం లేకుండా చేసుకోవాలి. మనసులో విసుగు కోపం కూడా రాకూడదు పక్క వారి మీద. ఏదో పోన్లేదు అమ్మ నువ్వు ఉన్నావని చేస్తున్నాను అంతే. అక్కడ ఏది ఉంది ఏది లేదు, ఇది లేదు అమ్మా నా మనసులో నీకు నైవేద్యం పెడుతున్నానమ్మా అని అంతే. నువ్వు తృప్తిగా ఉంటావు. అదే చూసావా వాళ్ళకి అది లేదు ఇది లేదు, మా అమ్మాయి అయితే అలా చేసేది ఇలా చేసేది ఏదో నాన్న. ఇంకా శ్రద్ధ ఉంటుంది పూజ మీద. శ్రద్ధ లేని పూజ వ్యర్థం. కాబట్టి బాధ నివారణ, దారిద్ర్యాలను తొలగించే బాధల కోసం నివారణ కోసమే కదా. కోరిక అంటే ఏంటండి? ఏదో బాధ ఉందనే కదా కోరిక. లేదా కోరిక ఎందుకు? ఇంకా అసలు అన్ని ఉంటే పిల్లవాడికి ఏమన్నా కోరిక ఉంటుందా? వాడికి ఏం ఉండదు, వాడికి ఏం బాధ లేదు కాబట్టి కోరిక లేదు. కాబట్టి జగత్తంతా నిరాకారం, చైతన్యం యొక్క కల్పన స్వరూపం. దేహం అనే శబ్దానికి ఏ జడమైన వస్తువు రూపంగా నీవు అర్థం గ్రహిస్తున్నావో అట్టి దాని విషయంలో తత్వజ్ఞానికి అసలు అట్టి అర్థమే కనపడటం లేదు. దాని దృష్టిలో అంతా బ్రహ్మమే. ఏది బ్రహ్మం అనే శబ్దానికి, ఏది బ్రహ్మం అనే శబ్దానికి అర్థమై ఉన్నదో అదే దేహం అనే శబ్దానికి కూడా అర్థమై ఉన్నది. జలము నీళ్లు ఈ రెండిటికి అర్థం ఒకటే కదా. బ్రహ్మం దేహం అను రెండు శబ్దాలకి అర్థం ఒకటే. బ్రహ్మం లేకపోతే ఆకారం ఎలా ఏర్పడింది? దాన్ని టేబుల్ అంటావా, ఇంకోటి అంటావా, అది కుర్చీ అంటావా, ఎలా అంటావు? వాటిలో బ్రహ్మం ఉంది కాబట్టి. లేదా అది ఆ రూపం పొందుతుందా? క్వశ్చనే లేదు. ఇహ స్వప్నంలో కనిపించిన దేహం స్వప్న రూపమే కదా. అలాగే దేహాన్ని నువ్వు చూస్తున్నావో ఏ దేహాన్ని, అది చిద్రూప బ్రహ్మమే. అది బ్రహ్మమే అన్నిటా అంతటా తానే ఉన్నది. అనిర్వచనీయము,
చిదాకాశ మాత్రము, మౌన రూపము, విరాట్టు, చిత్త ఆకాశము, అహంకారం అనే మూడు లయించగా శేషించినది తురియం అనే పేరుతో చెప్పబడేది ఓంకారం యొక్క లక్ష్యార్థము, పరమ పురుషార్థము బ్రహ్మమే. అదే ఈ జగత్. ఎన్నిసార్లు చెప్పినా అదే. పూర్ణాత్ పూర్ణం ప్రసరతి, పూర్ణమేవ స్థితం జగత్, నచ భాతం నచ అభాతం, శిలాబద్ధో ఉద్ధరోపం. పూర్ణమగు పరబ్రహ్మం నుండి పూర్ణమేగు జగత్తు ప్రసరించింది. ఈ జగత్తు పరిపూర్ణ పరబ్రహ్మంగానే స్థితిని పొంది ఉన్నది. పూర్ణమదః పూర్ణమిదల్లా. వాస్తవానికి బ్రహ్మం బ్రహ్మంగానే ఉన్నది కానీ దాని అందు జగత్తు అనబడున్నది భాషించటమే లేదు, భాషించకయూ లేదు. శిల యొక్క ఘనీభూతమగు మధ్య భాగం వలె ఇదంతా కూడా చిత్ఘనమే అయి ఉన్నది. రాజా, పరమ పురుషార్థమైనట్టి మోక్షము పట్ల మాత్రమే ఇచ్చగల శ్రోతలకు ఏదో యుక్తితో బ్రహ్మమును విశదీకరించడానికి ఇది జగత్తు, ఇది స్వప్నము, ఇది బ్రహ్మం అని మొట్టమొదట చెప్తాం. ఫస్ట్ అర్థం కాని వాడికి ఏదో ఒకటి చెప్పాలి కదా. పిల్లాడికి తాయిలం ఎవరు? అలా చెప్పాలి. జగత్తుగా కనిపించేదంతా బ్రహ్మమే కాబట్టి జగత్తు లేదు, బ్రహ్మమే ఉన్నది అని అతి త్వరగా బోధించడానికి మేము ఉత్సాహవంతులం అవుతున్నాం. యుక్తితో ఆగిపోకూడదు. అనుభవమే అన్నిటికీ ప్రమాణం. అందుచేత నా అనుభవాన్ని అనుసరించి ఈ జగత్తుగా కనిపించేదంతా బ్రహ్మమే. సర్వం కల్విదం బ్రహ్మ. నేను బ్రహ్మమే స్వరూపంగా కలవాడను. అహం బ్రహ్మాస్మి. జగత్తంతా నా రూపమే. సహ అహమస్మి. నీవు నా స్వరూపమగు బ్రహ్మమే అయి ఉన్నావు. త్వమేవ అహం. జగత్తుకు అతీతమైన నేను అంటే పరమాత్మ, జగత్తులోని నేను జీవాత్మ, జగత్తు సంబంధమైన నాది అహంకారం, జీవాత్మ యొక్క ఇంద్రియాలు, ఈ జీవాత్మ యొక్క త్వం ప్రత్యయం అంటే ఇంద్రియ విషయాలు, దృశ్యం, ఇవన్నీ కూడా సదా సర్వదా ఏకైక స్వరూపమైన బ్రహ్మమే. ఇంకా అంతకంటే ఏం చెప్తారు బాబు? ఉన్నది అదే. ఎలా చేసినా అదే. నువ్వన్నా, నేనన్నా, నాది అన్నా, వాళ్ళది అన్నా అన్ని బ్రహ్మమే. కాబట్టి ఎవరైనా ఏదైనా చూస్తున్నా కూడా వారు బ్రహ్మమునే అలా దర్శిస్తున్నారని గ్రహించిన వాడవై ఉండు. ఎవరు ఏ భావనతో ఎట్లు దర్శిస్తే అది వారికి అట్లే బ్రహ్మమే సర్వదా అనుభవం అవుతుంది. మీ అందరికి అనుభవమే కదా. మంచి అంటే మంచి, చెడు అంటే చెడు. లోకాచారాలు గాని శిష్టాచారాలు గాని శాస్త్రములందు ఏది చెప్పబడుచున్నదో, వేదాలలో ఏది సిద్ధాంతీకరించబడుతోందో అది అట్లే వారికి స్వకీయ భావానుసారమే సత్యమైనది అవుతుంది. సత్యమగు బ్రహ్మమును గురించిన అద్వైత సిద్ధాంతం కావచ్చు, ద్వైతం గురించిన సిద్ధాంతం కావచ్చు, ఇవన్నీ ఏవి త్యజించబడవు. అనగా ఈ జగత్తు ఇతపూర్వం ఇట్లాగే ఉన్నది, ఇప్పుడు మరొకప్పుడు కూడా ఇలాగే ఉంటుంది. అయితే నీ దృష్టి పవిత్రమైనప్పుడు అంతా బ్రహ్మమే అని కాదు. అంటే నీ దృష్టిలో చెడు ఏది నీకు కనపడలేదు, నీకు అంతా శుభంగానే ఉన్నది. ఎక్కడ ఏమాత్రం అంటే నిర్మలమైన మనస్సు, నిర్మలమైన దృష్టి నీకు కలిగిందో అప్పుడు ఇది జగత్తుగా కాకుండా బ్రహ్మముగా అవుతుంది. అంతా బ్రహ్మం అయ్యాక నా దృష్టి కాదు, నీ దృష్టి అంటే నీ మనసు నిర్మలమైనప్పుడు అది బ్రహ్మం. అప్పుడు అహం బ్రహ్మాస్మి, త్వమేవ అహం, నువ్వు నేను సమానం, ఇలాంటివన్నీ చెప్పచ్చు. సర్వం కల్విదం బ్రహ్మ. అంతగా ఇదేది రాకుండా చెప్పగలరా? అలా చెప్తే ఏమంటారు దాన్ని? నాకు తెలియదు, నేను ఎప్పుడు చెప్పలేదు కాబట్టి నాకు తెలియదు. రమణ మహర్షి చెప్పలేదు కాబట్టి ఆయన చెప్పలేదు, శంకరులు కూడా చెప్పలేదు, వశిష్ఠుల వారు కూడా అలా అనలేదు కాబట్టి వాళ్ళు చెప్పలేదు. కాబట్టి నీ దృష్టి పవిత్రమైనప్పుడు జగత్తుగా కాకుండా బ్రహ్మంగానే అనిపిస్తుంది. కాబట్టి జ్ఞాన ప్రాప్తికి పూర్వం అంటే ఎప్పుడైతే అజ్ఞానంలో ఉన్నావో అబ్రహ్మ పరంగా అంటే బ్రహ్మ లేని పరంగా కనిపించిన ఈ జగత్తు చరమ సాక్షాత్కార వృత్తి రూపముకు ఆత్మ జ్ఞానమునందు లయించగా ఈ జగత్తే బ్రహ్మం అని అనుభవం అవుతుంది. కనుక ఈ జగత్తులో ఏది త్యజించాలి, ఎలా జయించాలి అనే ప్రశ్న అసంగతమే కదా.
జయించడానికి అక్కడ ఏముంది? ఇప్పుడు ఏమన్నా జయించారా మీరు? లేదమ్మా. లేదు గురుగారు. కాబట్టి నీ దృష్టిని పవిత్రము, సూక్ష్మము, విస్తారము, సమున్నతము చేసుకున్న వాడవై ఇదంతా బ్రహ్మమే అనేది గమనిస్తూ దర్శిస్తూ ఆస్వాదించు. దృష్టిం జ్ఞానమయం కృత్వాత్ పశ్చేత్ బ్రహ్మమయం జగత్. సరే, నీ దృష్టిని జ్ఞానంగా పవిత్రం చేసుకో ఫస్ట్. అప్పుడే దృష్టిని ఎప్పుడైతే పవిత్రంగా చేసుకుంటావో అప్పుడు నీకు అంతా బ్రహ్మాండంగా హాయిగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. వేరేగా కనపడుతుందా? లేదమ్మా. ఏమీ కనపడదు, ఆనందంగా ఉంటుంది. నువ్వు ఆనందంగా ఉంటావు. ఆనందంగా కనపడుతుంది అంటే అర్థం ఏంటి? మీరు ఆనందంగా ఉంటే కదండి అవతల ఆనందం. మీరు ఆనందంగా ఎక్కడి నుంచి ఆనందం వస్తుంది? కాబట్టి దృష్టిం జ్ఞానమయం కృత్వాత్ పశ్చేత్ బ్రహ్మమయం జగత్. కాబట్టి ఇంతకు మించి నేను బోధించగల ఉత్కృష్టమైనది ఏదీ లేదు. ఇంకా అంతకన్నా ఏం చెప్తారు? నిర్మలంగా ఉండరా అని చెప్తారు. నిర్మలత్వం లేకపోతే వాతావేదాంతం లేక బ్రహ్మం అనొచ్చు, ఆనందం లభించిందా? ఉండదమ్మా. ఆనందం ఎక్కడ లభిస్తుంది? నేను బ్రహ్మం అంటే మటుకు ఆనందం వస్తుందా? ఆనందం లేనప్పుడు బ్రహ్మం ఎలా అవుతుంది? ఆనందం ఉండాలి కదా, ఆచరణ అలా ఉండాలి కదా. మరి ఆచరణ లేనప్పుడు బ్రహ్మం అని ఎలా అంటారు? కాబట్టి చక్కగా ఆనందంగా ఉండాలి అని చెప్తున్నారు. కాబట్టి ఇంతకు మించి నేను బోధించగల ఉత్కృష్టమైనది ఏదీ లేదు. దేహమే బ్రహ్మము, బ్రహ్మమే ఈ దేహము. కాబట్టి ఈ వాక్యము, నేను చెప్పే ఈ వాక్యం యొక్క పరమార్థాన్ని గ్రహించి జీవన్ముక్తుడవై ద్రష్ట దృశ్యములను, నీవు నీకు కనపడే దృశ్యాలను బ్రహ్మభావం నుండి బ్రహ్మభావనగా మార్చుకో. అన్ని బ్రహ్మభావనగా చూడు. వాళ్ళు పెట్టారా లేదా, ఇచ్చారా లేదా, ఈ బుద్ధి ఉన్నంతకాలం బాహ్యమే. ఏడుపులే. కాబట్టి కనపడే జీవుడు, దృశ్యం, జీవన్ముక్తి మొదలైన సమస్త జగత్తు బ్రహ్మమే. నేను చెప్పిన ఈ న్యాయం పరమ పురుషార్థ ఉపాయం అయి ఉన్నది కనుక గ్రహించుటకు ఇదే యోగ్యం. ఈ దృశ్యం దృశ్యంగా కనిపించటం అనేది అపరిజ్ఞాత యొక్క దృష్టి మాత్రమే. అంటే జ్ఞానం లేనివాడు, మూర్ఖుల యొక్క జ్ఞానం అలాగే ఉంటుంది కాబట్టి వారి దృష్టి అది. అపరిజ్ఞాత ఆత్మ మాత్ర రూపముగు ఈ జగత్ అనే మహావృక్షంలో పరిజ్ఞాత ఆత్మకముగు చిదాకాశమునకు వేరుగా ఒక్క అణువు అనేది లేదు. అసలు ఏది లేదు మొర్ర అంటుంటే. కాబట్టి నేను బ్రహ్మం అంటావా? ఎలా అంటావు? అవ్వకుండా వెళ్లకుండా అరుణాచలంలో ఉన్నాను అనగలరా? ఉన్నాను అనాలంటే మీరు అక్కడ ఉండాలి కదా. అప్పటి వరకు వెళ్ళాలి, వెళ్తాను, బయలుదేరితే కదా వెళుతున్నాను అనేది. అప్పటి వరకు అనుకోవటమే. అనుకున్నప్పుడు ఏది జరగదు. పరిజ్ఞాత చిదాకాశం అంతా నేను అయి ఉన్నాను. నేనుగా ఉన్నది సర్వదా ఆ పరిజ్ఞాత చిదాకాశమే. అపరిజ్ఞాతంగా ఉన్నది కూడా పరిజ్ఞాత చిదా. అంటే జ్ఞానము అజ్ఞానం రెండు ఆయనే కదా. మీరు ఆయన అక్కడి నుంచి ఇటు దూకారా? ఇప్పుడు గోడ మీద ఉన్నారు కదా. కాబట్టి అన్ని నేనే. లోకాలు నేనే. నేనే అంటే అర్థం బ్రహ్మము అని. లోకాలు, బంధమోక్షములు అన్ని నేనే అంటే బ్రహ్మమే. యథారీతిగా స్థితి కలిగి ఉన్న ఈ దృశ్యం అంతా కూడా జ్ఞానం అనే వెలుగు ప్రసరించగానే పరిపూర్ణంగా లయించిపోతుంది. చీకట్లో పిశాచాకారంగా కనిపించిన చెట్టు వెలుతురు పడగానే ఏమైంది? పిశాచం పిశాచాలు వస్తే పోతాయి. ఆచరణ పెట్టాలి. జ్ఞానం వచ్చింది, ఇప్పుడు రాలేదా? వచ్చింది అంటే తెలిసింది కదా. ఇప్పుడు చెప్పగలరు జ్ఞానం అంటే ఉన్నది బ్రహ్మమే, ఉన్నది బ్రహ్మమే, కుర్చీ బ్రహ్మమే, తలుపు బ్రహ్మమే, అది బ్రహ్మమే, ఇది నేను బ్రహ్మమేనండి అని కూడా చెప్పగలరు. ఆచరణ లేనప్పుడు పిశాచి లోపలే ఉంది కదా. ఆ పిశాచి పోతే గాని అహం బ్రహ్మాస్మి అనలేరు. అనగలరా? ఇప్పుడు వాడు తత్వమసి అది ఇది అని అంటుంటాడు మాధవ. అహం బ్రహ్మాసి అంటాడా? అనగానే వాడు బ్రహ్మం అయిపోయాడా? చిన్నపిల్లాడు అలా చెప్తే మనం సంతోషిస్తున్నాం. కాబట్టి అనంగానే అయిపోతే ఇంకా బాధే ఉందండి. ఇంత పుస్తకాలు చదవడం ఎందుకు, కష్టపడి కూర్చోటం ఎందుకు, ఇంత ఇల్లు కట్టుకోవడం ఎందుకంట.
కాబట్టి పిశాచ దృష్టి ఎప్పుడు వెలుతురు పడితే పోయింది అక్కడ. అప్పటి వరకు పిశాచి అనుకుంటే ఉందా? ఏముందా ఈయన పిశాచిని వదలడు. రెండు కావచ్చు. మీకేమైనా ఫ్రెండ్స్ ఉన్నారు అలాగా పిశాచాలు? లేవు కదా. కాబట్టి ఈ జగత్తు, దేహము, దృశ్య మొదలుగా గల వ్యవహారం అంతా కూడా ఆ విధంగానే జ్ఞానం ముందు లయించిపోతుంది. మీలో ఉన్న గుణాలు పిశాచాలు కావేంటి? దగ్గరలో అనలేదు, నా మనసులో బోల్డు మృగాలు ఉన్నాయి, వేటాడవయ్యా ఎక్కడికో పోతావని. ఆయన కొంచెం ఏదో మనసులో అన్నాడు, ఈయనైతే పిశాచాలే అన్నాడు. ఏం చేస్తాం? కాబట్టి ఎప్పుడైతే జ్ఞానం అంటే ఆచరణ పెడతారో జ్ఞానం నందు వ్యవహారం అంతా లయించిపోయింది. ఆ జ్ఞానికి ఇహాపై ఇదంతా కూడా దృశ్య రూపం నశించిపోగా వాక్కుకు అగమ్యమైన దృక్ మాత్రమైన చిత్ ఘనాత్మక అనుభవం అవుతుంది. వేదముల చేత, శాస్త్రముల చేత, జీవన్ముక్తుల చేత ఏ దృష్టిచే ఇదంతా బ్రహ్మమే, సర్వం కల్విదం బ్రహ్మ అనే ఎలుగెత్తి చాటబడుచున్నదో అట్టి దృష్టిని సముపార్జించుకుని ఆ వాక్యాన్ని స్వానుభవం చేసుకోవటమే నీ పరమావధి. అది ఏ పరమ పురుషార్థముకు మోక్షము. అది ఇప్పుడే ఇక్కడే సముపార్జించుకో, ఇప్పుడే పొందు. నినమేషాలు లెక్క పెడితే ఏం లాభం? ప్రయాణాలు చేస్తూ ఉంటే ఏంటి లాభం? రావటం పోవటం, రావటం పోవటం, లేదా ఉండటం, ఇవన్నీనా? దీనివల్ల ప్రయోజనం ఏమిటి? కాదు, పొందాలి. ఇతరములైన పదార్థ దేహ భౌతిక దృష్టిలన్నీ త్యజించి బ్రహ్మమునే చిరకాలం భావించు. నాకు కనబడే ఇష్ట అయిష్ట జనుల రూపము బ్రహ్మమే అని మననం చేసుకో. అంటే అలా అంటూ కూర్చుంటారా? ఇది బ్రహ్మం, ఇది బ్రహ్మం అంటారా? అనుకోగలరా? అనుకోలేరు కదా. అందుకే దానికి ప్రత్యామ్నాయం ఏమిటి అంటే నామస్మరణ. అప్పుడు బుద్ధి నిర్మలం అవ్వడానికి అప్పుడు ఇది ఆటోమేటిక్ గా కనపడుతుంది. అంటే మీకు భావన వచ్చేస్తుంది, ఆ లయం జరుగుతుంది. కాబట్టి జనర రూపం బ్రహ్మమే అంటే ఆచరణ అని ఇక్కడ అర్థం. కనపడే రూపాలన్నీ బ్రహ్మములే అన్నప్పుడు ఆచరణలో వారి పట్ల ఎలా ఉండాలి తెలుసు కదా. ఎలా ఉండాలి మాట్లాడరే? ప్రేమగా ఉండాలమ్మా. పాదాభివందనాలమ్మా. కాబట్టి అవన్నీ కూడా మననం చేయాలి. అప్పుడు ఆ యొక్క భావనచే బ్రహ్మం ఎవరికైనా ఎక్కడైనా తప్పక అనుభూతం కాగలదు. కాబట్టి అంటే అర్థం ఒట్టిగా అనుకోకండి ఆయన కదా. అత్యంత ముఖ్యం. నామస్మరణ ఎంత ముఖ్యమో ఆచరణ కూడా దైనందిన జీవితంలో చాలా ముఖ్యం. అదే ఆచరించకపోతే ఎలా పొందుతారు? పొందుతారా? ఆచరణ లేదు కాబట్టే కదా మీరు ఇంకా దగ్గుతున్నారు. అటు ఇటు తిరిగేది అందుకే కదా. ఇంకా ఇక్కడికి రావాలన్న కోరిక, వేరే కోరికలో, ఇవన్నీ ఎప్పుడున్నాయి? అనుభూతి లేదు కాబట్టి. కాబట్టి ఆచరణ చెయ్యాలి. అసత్యం అభ్యాసవశం చేత సత్యంగా అనుభూతం అవుతుంటే సత్యం సత్యంగా ఎందుకు అభ్యాసవశం చేత అనుభూతం కాదు? అసత్యాలే ఇది నిజమని నమ్ముతున్నారు కదా. ఎవరో చెప్పిన అబద్ధాలు నమ్మరు. 4 సార్లు చెప్పాక నిజమే, వీడు చెడ్డవాడేమో అనుకోరు. అలా చేశారట అని సానుభూతి. ఎంత సానుభూతి వస్తుంది అసలు. కిలోలు ఉంటుంది సానుభూతి. కాబట్టి అదే ఉన్నప్పుడు ఇది సత్యంగా అని బోధ జరిగినప్పుడు ఎందుకు ఉండకూడదు? అయ్యో పాపం ఇదంతా సత్యంట, ఇదంతా బ్రహ్మంట అని కూడా మన సానుభూతి చూపించేసి తెలుసుకోవచ్చు. ఇంకా అక్కడ సానుభూతి అక్కర్లేదు కదా. ఆహా ఇదంతా ఇదేట, నేను కూడా అదేట అని గొప్ప భావన వస్తుంది కదా చక్కగా. కాబట్టి లౌకికమైన పదార్థాలు కూడా అనన్య భావనచే సదాశివ బ్రహ్మంగా తప్పక దర్శించబడగలవు. ఎందుకంటే లౌకికత్వం అసత్యం, బ్రహ్మం సత్యం అయి ఉన్నది కదా. లౌకికత్వం అసత్యం, బ్రహ్మం సత్యం. అర్థమైంది కదా, నేను కలిపి చదివేశాను. కాబట్టి రెండిటికి భేదం అంత మాత్రమే. సాధన, ప్రయత్నం, తత్ఫల అనుభవాలలో ఆ రెండిటికి ఏమాత్రం అంతా బ్రహ్మమే అన్నప్పుడు ఇంకా మళ్ళీ లౌకికము అసత్యము అని అనుకోవాల్సిందా? అదే కాబట్టి దాని యందు మనసు పోతుందా?
బాధపడాల్సిన అవసరం ఉందా? ఉండదు. చూడాలి, చెయ్యాలి, చూడాలా అక్కర్లేదా? బాధపడాలా వద్దా? తినాలా వద్దా అనమాట. కానీ సాధన చేయనా వద్దా అనరు, చేసేస్తున్నా అంటారు. ఇలాంటి ప్రశ్నలే అదేమిటో. నగలు పెట్టుకోవాలా వద్దా, చేయించుకోవాలా వద్దా? సరే, కాబట్టి నీవు మాత్రం అంటే అర్థం ఏంటి? ఎవడైతే జీవ బ్రహ్మైక్యమో జన్మరాహిత్యం పొందాలనుకున్నాడో వాడు మాత్రం బ్రహ్మ సత్యం జగన్మిథ్య అనే సారవాక్యాన్ని గ్రహించి అభ్యసించాల్సిందే, అంటే ఆచరించాలి అని అర్థం. ఓ మహాబుద్ధి మహాబుద్ధి మహాత్మా మహారాజా, ఈ ప్రకారంగా నీవు బ్రహ్మ సత్యం అలా అని భావన చేస్తూ సాధన చేస్తే పొందుతావు. ఎప్పుడైతే ఆ యొక్క సాధన సరిగా జరుగుతుందో నీవు శారీరక మానసిక వ్యధారహితుడు కాగలవు. కాబట్టి నీకు మానసికమైన బాధలు లేవు, శారీరకమైన బాధలు లేవు, హాయిగా ఉండగలుగుతాం. ఆనందం అనేది అప్పుడే కదా. లోపల ఏదైనా ఉంటే ఆనందంగా ఉండగలరా? ఎందుకు పెట్టుకోవడం చెప్పండి? అనవసరం లోపల ఏదన్నా పెట్టుకోవటం. వాళ్ళు అన్నారు, వీళ్ళన్నారు, వీళ్ళలాగా వాళ్ళలాగా అని పెట్టుకున్నంత కాలం ఆనందము లేదు. అది ఎవరైనా సరే. బంధములే లేవంటుంటే మళ్ళీ బంధంతో ఏమిటండి? హాయిగా ఉంటాం అంతే. బంధాలు వచ్చాయా, హాయ్. రాలేదు, హాయ్. మనం వెళ్ళాము, హాయ్. వెళ్ళలేదు, హాయ్. ఏదైనా అంతే. పిల్లలు చెప్పరు హాయ్ హాయ్ అని. దానికి హాయ్ బాయ్ కూడా చెప్పేస్తారు. వాళ్ళు బాయ్ చెప్పారని ఫీల్ అయితే వాళ్ళు పిల్లలు కదా, వాళ్ళు ఒకటే హాయ్ బాయ్ రెండు చెబుతారు. వాళ్ళకి ఆడుకోవాలని ఉంది. మరి మీరు వీడియో కాల్ చేసి పిలిస్తే ఏం చేస్తారు? బాయ్ కూడా చెప్తారు. చెప్తారు కదా, వాళ్ళకి తెలియదు అవతల వాళ్ళు ఫీల్ అవుతారా అలా అని. మీరు ఫీల్ అయితే ఏం చేస్తారండి? ఇది అలాగా చెప్పింది, ఇంకా ఫోన్ చేయాలంటే మానే. వాళ్ళకి ఏముండదు. కాబట్టి ఫీలింగ్ ఎవరో వాళ్ళకే కదా వ్యధ. అంతే అంతే. కాబట్టి హాయిగా ఉన్నా అనుకోండి, ఏమీ పర్వాలేదు. వర్షం వచ్చిందని చెప్పి మనం ఏమన్నా బయటికి తర్వాత వెళ్ళటం మానేసాం? వర్షంలో వెళ్ళట్లేదు, ఆడుకోలేదా? వర్షంలో కాలు జారి కింద పడలేదు. ఏదైనా అండి ఆనందంగా ఉన్నప్పుడు మరి వానలో ఆడాలి కింద పడద్దంటే ఎట్లా కదా? ఆడుకుంటున్నప్పుడు వానలో కాలు జారొచ్చు, జారినా ఏడవకూడదు, లేచి మళ్ళీ ఆడుకోవాలి. అది బాధ. పక్కవాడు నవ్వాడనో, కింద పడితే పక్క వాళ్ళు ఉన్నారు లేదో చూస్తాం కదా. ఫస్ట్ ఏం చేస్తారంటే దెబ్బ తగ్గుతారు, పక్కన ఎవరైనా చూసారా లేదో చూస్తారు. చూసారా? ఎందుకు మనకి? వాడు చూస్తే ఏం చేస్తారు? మీరు చూసేసాడు కదా, చూస్తారు అధాటుగా. వాడు చూసాడు, ఏం చేస్తారు అప్పుడు? ఏం చేయలేరమ్మా. చేసేనే లేదు. వాడిని తింటే మనకి ఏంటి వస్తుంది? ఏమీ ఏం చేసేదే లేదు. అంతే. అది కాబట్టి అంతా బ్రహ్మమైన అభ్యాసంచే శారీరక మానసిక వ్యధారహితుడు అవుతావు. ఏ దృశ్య వ్యసనము లేక సర్వోత్కృష్టుడు అవుతావు. కాబట్టి ఇక్కడ అర్థము దృశ్య వ్యసనం లేదు అంటే అర్థం ఏంటి? ఏది స్వీకరించలేదు. ఎవరి సంస్కారాన్ని బట్టి వాళ్ళు మాట్లాడతారండి. వాళ్ళ సంస్కారం వాళ్ళని బాధించాలి, కానీ మన్నెందుకు? బాధపడితే గొడుగు వేసుకెళ్ళాలి, పక్క వాళ్ళని అడిగానా వేసుకెళ్ళాలి, వెళ్ళాలి అంటే. అంతేగా వాళ్ళు అదొకటి చేసి మాటలు తిట్టే అన్న ఉపయోగం ఉందా? లేదు లేదు. నాకు పని ఉన్నప్పుడే బాధపడింది, ఏమైనా ఉపయోగం ఉందా? ఏమి లేదు. ఇది అంతే. ఎవరో ఏదో అన్నారని మనం బాధపడటంలో అర్థం ఉందా? ఏది లేదు. అదే సాధన ఫలితం. బాధ మొదట్లో కన్నా అజ్ఞానంలో ఉంటుంది బాధ, కాదనటం లేదు. తెలిసింది కదా పరమసత్యం, తెలిసిన తర్వాత బాధపడ్డ. వర్షం వచ్చిందని తెలిసిన తర్వాత వెళ్ళటం ఎందుకంటే తడవటం ఎందుకు కదా? గొడుగు వేసుకెళ్ళాలి, బయట ఏంటుందంటే చెప్పులు వేసుకెళ్ళాలి. అదే మొన్న ఒక చదివాను నేను, ఎండాకాలంలో రక్షించే చెప్పులు వానాకాలంలో బురద చల్లుతాయి.
బురద చల్లవు మన మీద, అలానే చల్లుతుంది. చెప్పులు నిజం కొడతారా? లేదు చెప్పులు లేదు. చేత్తో లేదమ్మా. పట్టుకున్నాడు చూసారా? చెప్పులు చేత్తో పట్టుకుని నడుస్తారు. అంతేనా చేసేది? మరి అంటే మనం నివారణ చూసుకుంటాం కదా, బాధ నివారణ అంతే. చూస్తున్నాం. మరి అమ్మా. ఎందుకు మనం బాధ నివారణ చేసుకోకుండా బాధపడటం ఎందుకు మనం అవును. కదా? పడవద్దు. అన్ని ఆనందంగా ఉండండి. అవును. అంటే అన్నాడు పో, మనకేమిటి బాధ బాధ చెప్పే కదా, రోడ్డు మీద వెళ్తూ ఉంటాము, ఇక్కడ వేరే ఉద్దేశం కాదు, ఏదో అరుస్తాయి మన వెనకాల పరిగెడతాయి, అవమానమా? కాదమ్మా. మనము పరిగెడతాం. కదా? ఒకసారి పొద్దున్నే ఫోన్ చేయడానికి బయటకు పోయాడు, అమెరికా కుక్క వచ్చేది పడింది, ఇంకా పరుగో పరుగు. మళ్ళీ ఇండియాలో ఉన్న అన్ని రోజులు బయటకు వెళ్ళలేకపోతున్న పూట, ఈ ఇండియాలో కుక్కలు పొద్దున పూట కూడా భయం వేసింది అతనికి. ఏం చేస్తాడు, చిన్నపిల్లాడే కాదు పెద్దతనే, ఫోన్ చేద్దామని వెళ్ళాడు అమెరికాకి. అప్పుడు ఇంకా కొంచెం అన్ని లేవు కదా, సెల్ ఫోన్లు పనిచేయాలి అంటే అప్పటిలాగా ఇప్పుడు కొన్ని అప్పుడు లేవు. సో బయట నుంచి కాల్స్ చేసుకోవాలి, బయట ఉంటాయి కదా, అందుకని అటు వెళ్తున్నాడు పొద్దున పూట. ఎక్కడి నుంచో కుక్క చచ్చింది, నువ్వు వేరే వాడి మా ఈ ఏరియా నీది కాదని. అది అరుస్తుంది, మరి ఆ ఏరియాలో కొత్త వాడు వచ్చాడు, ఎప్పుడు ఈ అబ్బాయిని చూడలేదు ఇక్కడ అని అది అరిచింది. లంకించుకుని ఒకటే పరుగులు ఇంట్లోకి, మళ్ళీ వెళ్ళలేదు బయటికి. ఇప్పుడు అవమానం పడతారా? చీరద కుక్క దాన్ని షూట్ చేస్తారా లేదా ఏదన్నా అంటారా? ఏమైనా ఉపయోగం ఉందా? ఏది లేదు. ఇక్కడ ఉద్దేశం నేను ఏదో పోలుస్తున్నాను అనుకోకండి. అంటే ఇలా ఎన్నో వదిలేస్తున్నాం మనం, ఎన్నో వదిలేసి అనవసరంగా ఏదో పట్టేసుకుని బాధపడి సాధనని మానేస్తే ఏంటి ఉపయోగం? ఆ పరమాత్మని పట్టుకుంటే ఆ బాధ కూడా ఉపశమిస్తుంది, మనకి బాధ తగ్గదా? తగ్గుతుంది తప్పకుండా. మందు రాస్తే దెబ్బ తగ్గుతారా? ఎందుకు రాస్తున్నారు మందు? తగ్గడానికా? ఒట్టిగా స్టైల్లో లేకపోతే ఉంది కదా అని తగ్గడానికేనమ్మా. మొగుడికి వాత పెట్టింది. ఏమిటే వాత పెట్టామంటే బర్ణాలు డేట్ అయిపోతుంది అని చెప్పింది. ఇలాంటి జోకులు ఎన్ని ఉంటాయి. ఒక ఆవిడ వచ్చి 2 మాత్రలు ఇస్తాంట మొగుడికి, నాకేం లేవు కదా ఎందుకు ఇన్ని మాత్రలు ఇస్తా అంటే, డేట్ అయిపోతున్నాయి పొట్టలో అయితే పడి ఉంటాయి కదా అని ఇచ్చేసాను. జోకులు ఇవన్నీ అట్లా అయ్యో. వేస్తారు. డేట్ అయిపోతుంది చూసారా? కాబట్టి దృశ్యం జరిగి డేట్ అయిపోయింది, ఇంకా ఎందుకండి మనం కొత్త సినిమాలు వస్తే కొత్తవి చూస్తామా పాతవి చూస్తామా? చూడం కదా, మళ్ళీ ఎప్పుడో రిపీట్ చేసుకుంటాం కానీ కొత్త సినిమాలు వస్తే కొత్త కదా, అందుకని పాతదే పట్టుకుంటే కొత్తది ఎట్లా ఎంజాయ్ చేస్తాం? అందుకని హాయిగా పరబ్రహ్మాన్ని పట్టుకుని నామస్మరణ చేస్తే ఆ బాధ ఉపశమనం జరుగుతుంది, మనసు ధైర్యంగా ఉంటుంది, ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు అనేది అవగతం అవుతుంది, సర్వము ఇదవుతుంది. పరబ్రహ్మం చేసేదంటే నువ్వు పట్టుకున్న ఆ పరమాత్మ ఎవరైతే ఉన్నారో అతను నీకు పరిస్థితులను సానుకూలం చేస్తాడు. ఏం చేస్తాడు? చేస్తాడు ఆయన. నీకేది శుభమో, ఏది నీకు ఆనందాన్ని ఇస్తుందో అవి ఆయన చేస్తాడు. ఎప్పుడు ఆయన్ని పట్టుకోవాలి కదా. ఆయన్ని పట్టుకోకుండా స్వామి నువ్వే చేసేయంటే నువ్వు చేస్తాడు ఆయన. ఆయనకి పని పట్టలేదు, బోల్డ్ మంది ఉన్నాయి, మళ్ళా పిలిచేవాడు బోల్డ్ మంది ఉన్నారు. నువ్వు పిలిస్తే అప్పుడు, లేదే అదేంటది గజేంద్ర మోక్షం లాగా ఎప్పటికో వస్తాడు. వెంటనే పిలిస్తే కదా ఆయన వస్తాడు పట్టేసుకుంటే. అనవసరంగా ఏదో ఏదో కలిపి నాకే కవిత్వం వచ్చు కదా అని అనుకున్నాడు గజేంద్ర. ఏమైంది? డస్సిపోయే ప్రాణములు రావయ్యా ఇంకా అన్నాడు. నాకు అదే గుర్తుండే, డస్సిపోయే ప్రాణాలు అంటాడు. డస్సిపోయే వరకు ఎందుకండి, మొదట చక్క ఆయనే పడుతుంది అయిపోవాలి, నీరసం వచ్చే వరకు ఎందుకు? అందుకే కదా ఇప్పుడు కొండ మీదకి కార్లు వెళ్ళేటట్టుగా అన్ని పెడతారు, మెట్లెక్కితే డస్సిపోతారు, ఇంకా వీళ్ళు ఏం చేయట్లేదని. పైన మళ్ళీ ప్రసాదం పెట్టకపోతే కష్టం కదా, అందుకని వాళ్ళు రేపు అంతా కొండల మీద కార్లు వెళ్ళేటట్టు చేయటం లేదు. అప్పుడు ఏదో పరమాత్మని ఇచ్చేస్తారని. అందుకే నేను ఫస్ట్ కేదార్నాథ్ వెళ్ళినప్పుడు నడిచా, అప్పుడు అర్థమైంది నాకు. కాకపోతే ఏంటంటే ఆ రోజు రాత్రి రెస్ట్, మర్నాడు పరమాత్మ కాబట్టి సరిపోయింది.
కానీ అప్పుడు అనుకున్నాను, వామ్మో ఇలా ఇక్కడికి వచ్చి ఇలాంటివి నడవకూడదు మనం, గుళ్ళల్లో పర్వాలేదు, ఇలాంటివి నడిస్తే ఇంకా దేవుణ్ణి ఏం చూస్తాం అని అమర్నాథ్లో నడవలే, డోలి ఎక్కేసా. ఎందుకంటే హాయిగా అక్కడ పరమాత్మ దగ్గర కాసేపు కూర్చోవచ్చు, నడిచి ఇక్కడే ప్రాణములు డసిపోతే, అమ్మా డసిపోయినా పర్వాలేదు, గాలి జారితే శివోహం శివోహం అక్కడ అన్నది ఏం లేదు కదా. అమ్మా ఆ భయం లేదులే, పరమాత్మ దగ్గరికి వెళ్ళి అవి ఏం చేసినా నష్టమేం లేదు. కాకపోతే ఏంటంటే సమయం వృధా అయిపోతుంది, అక్కడ అనుభవంతో అలాంటి రిస్కులు తీసుకోదలుచుకోలేదు. ఎందుకు అనవసరంగా శారీరక శ్రమ పడితే పరమాత్మని ఏం చూస్తాము, ఏం ప్రార్థన చేస్తాం. కాబట్టి అవును. బాధపడితే శ్రమ అంటే మీరు బాధపడ్డారు అనుకోండి, అప్పుడు అలసిపోతున్నారా, ఉత్సాహం వస్తుందా? పరమాత్మ ఉన్నాడు, మీరు అలసిపోయి బాధపడుతున్నారు వస్తుందమ్మా. లేడు, మరి ఆనందం ఎలా వస్తుంది? వండుకుంటే కదా తింటారు అన్నం, అవును. స్పెషల్ వండుకుంటే ఆనందం, ఓపిక ఉండి, లేకపోతే లేదు. మహాత్మా సిద్ధులు, సాధ్యులు, యముడు, బ్రహ్మదేవుడు, విద్యాధరులు, దేవతలు మొదలైన వారికి ఆధారభూతాలైన లోకాలు అంటే వాళ్ళందరూ కనపడతారా? ఎలా కనపడతారు అంటే, నీవు చెప్పిన ఆ లోకాలన్నీ కూడా ప్రతి రాత్రి ప్రతి పగలు ముందు వెనక పైన కింద అందుకు సంబంధించిన ధ్యానము ఏకాగ్రతలను ఆశ్రయించి చూడాలి అనుకుంటే చూడగలరు, లేకపోతే లేదు. చూడాలా? లేదమ్మా. వద్దమ్మా. అంటే అవి కూడా బ్రహ్మమే కదా, బ్రహ్మం అయితే వెళ్ళొచ్చు, ఒట్టిగా చూడక్కర్లా. కాబట్టి ధారణ అభ్యాసంచే చూడొచ్చు అన్నాడు ఆయన. మహర్లోకం, తపోలోకం, సత్యలోకం లాంటివి చూడవచ్చు, సంకల్ప లోకాలు చూడవచ్చు, సిద్ధుల లోకాలు మాత్రం కల్పన. సరే, మీకు అక్కర్లే కదా సిద్ధుల లోకాలు, కావాలా? లేదు. వద్దు వద్దమ్మా. వద్దు గురు. వద్దమ్మా. సిద్ధులు వస్తే బోర్డు డబ్బులు వచ్చేస్తాయి, ఏదంటే అది వస్తాయి, ఆకాశంలో ఎగరొచ్చు, పాస్పోర్ట్ లేకుండా. విమానం ఒక్కలేదు, హాయిగా ఎగరొచ్చు, ఆకాశంలో శయనించవచ్చు, ఎక్కడికంటే అక్కడికి నిమిషంలో వెళ్ళిపోవచ్చు. వద్దా? ఎక్కడ వెళ్ళిపోవచ్చు నువ్వు. వద్దమ్మా. ఆ? గురుగారు వద్దు గురుగారు. సౌమ్య వద్దా? సరే, కాబట్టి అన్ని లోకాలు గాని జగత్ అన్ని కూడా సదా శాంతము నిరాకారమైనట్టి చిదాకాశమే. కాబట్టి లోకాలు ఉన్నాయా లేవా, అబద్ధమా ఏదా, ఏది ఏమైతేనే జీవన్ముక్తునికి వాటి పట్ల ఆదరణ ఉండవలసిన పనేమున్నది? ఇష్టము ఉన్నదా? లేదమ్మా. లేదమ్మా. ఏదైనా లోకాలకు వెళ్ళాలనుకుంటున్నారా? లేదమ్మా. 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 కాబట్టి రామచంద్ర, సభికులారా, నశ్వరములైన శాశ్వత ఫలములు కానట్టి ఎప్పటికైనా నశించబోనట్టి సిద్ధులు, సిద్ధలోకాలు ఇటువంటి వాటి గురించిన అభిలాషచే పరమ పురుషార్థాన్ని వదిలి ఉండకండి. కొండను సొంతం చేసుకున్న తర్వాత గులకరాయి కావాలని కొండ సొంతం అంటే మళ్ళీ గులకరాయి అంటే మరి ఏం చేస్తాం? ఆశ. పురుషార్థము ఎవడు కలిగి ఉంటాడు? సభికులారా, ఓ రామచంద్ర, మీరంతా నాచే బోధించబడి బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్న వారై ఉన్నారు. అందుచేత
మాయా మాత్రములైన సిద్ధలోకముల ఐశ్వర్యములను తెలుసుకొనటాన్ని శ్రమ వలన వచ్చే ప్రయోజనం ఏమిటయ్యా? కనుక అట్టి శ్రమతో మీకుగా పని లేదని నా అభిప్రాయం. కావాలి అంటే ప్రయత్నం చేసుకోండి. అక్కర్లేదమ్మా. అరుణాచలంలో అయితే అవకాశం లేదు. అరుణాచలంలో అంటే రమణ సన్నిధిలో. ఇంకెక్కడన్నా పోయాలంటే దానికి చాలా శ్రమ పడాలి, అరణ్యాల్లో చేయాలి, ఏవో ఉంటాయి కదా. సాధించాలి అంటే కష్టపడాలి కదా కొంచెం అన్నా. ఈ శ్రమ అయితేనే మనకి, ఈ సాధన అయితేనే హాయిగా ఏసీలో పడుకుని చేసి కాలు మీద కాలు వేసుకుని కూడా జపం చేయొచ్చు. ఎలా చేసినా ఎవరేమన్నారు కదా, ఆనందంగా చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు, ఎప్పుడైనా చూసుకోవచ్చు. అరణ్యాలకో కొండల మీదకో అక్కర్లేదు కదా. వెళ్తామంటే మాకు సిద్ధలోకాలు కావాలంటే వెళ్ళండి. నాకక్కర్లేదు, నేనా అది చెప్పను, నాకు తెలియదు. కాబట్టి అప్పుడు మీరు ఎవరన్నా గురువులు వెతుక్కోవాలి. ఏ పర్లేదు, వెతుక్కోండి. ఎన్ని రోజులు అప్పుడే గురువండి, బోర్ కొట్టట్లేదు. అన్ని క్లాసులో ఒక్కటే రెండు బోర్ కొట్టింది కదా. చూడండి, ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ టీచర్లు మారు, కొత్త మార్చుకోండి. వద్దమ్మా, బాహ్యం వేరమ్మా, మా గురువులు వేరమ్మా. అందుకే గురువుని మార్చేస్తే గొడవ ఉండదు. వద్దమ్మా, అంతేనమ్మా, ఇంకా జన్మ అయిపోయింది మా గురువుతోనే మాకు, అంతేనమ్మా. అమ్మా, మీ అంత స్వచ్ఛమైన గురువు దొరకాలంటే అదృష్టం పొందాలమ్మా. పాదాభివందనాలమ్మా. విజయ భోంచేసావా? చేసానమ్మా. సరే, శుభం భూయా. సరే.